खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మీకు ఈ ప్రశ్నలన్నీ ఎల్ఎన్ రాజు గారు నన్ను అడిగిన ప్రశ్నలు అని మీకు చెప్పాను. అందుకని ఇవి చిన్న చిన్నవిగానే ఉంటాయి, కానీ వీటికి అర్థం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నవి 3-4 పేజీల ఆన్సర్ వచ్చేవన్నీ కూడా అవి ఫండమెంటల్స్, మనం తెలుసుకోవలసిన విషయాలు. ఇవి తెలిసిన దాన్ని ఆయన అడిగిన దానికి నేను చెప్పిన జవాబులు. అందుకని ప్రశ్న చిన్నదిగానే ఉంటుంది. ఫండమెంటల్స్ అర్థమైన వాడికి ఇది కూడా అర్థం అవుతుంది. 85వ ప్రశ్న, 84 మొన్నటి వరకు చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నామంటే నీ శరీరం అప్పుడు తోలుబొమ్మల్లాగా కనిపిస్తుంది, దాన్ని నడిపించేవాడు వేరే ఉంటాడు కదా. తోలుబొమ్మలు ఆడించేవాడు 2 వేళ్ళకి అన్ని కడ్డీలు కట్టుకొని ఉంటాడు. అవి ఆ చేతులు ఇలా ఇలా తిప్పుతుంటే ఆ తిప్పడం కూడా ఒక స్కిల్. రాముడు రావణాసురుణ్ణి చంపినట్లుగా మనకు తెలుస్తుంది. వీడు బాణం వేయటము, వాడు చావడము కూడా మన పడిపోవడం కూడా మనకు కనపడుతుంది. కానీ వాడు నిజంగా పడిపోలే. ఈ వేళ్ళు కదల్చడంలో ఆ నేర్పు చూపిస్తాడు. అది కదా. అంటే ఈ ప్రపంచమంతా అట్లా ఒకడెవడో ఆడిస్తున్నాడు, వీడు ఆడుతున్నాడు. అయితే ఆడించేవాడు దూరంగా ఎక్కడో లేడు, ఆడించేవాడు నీ లోపలే ఉన్నాడు. అందుకే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, ఆ యంత్రంలో పెట్టి యంత్రం తిరుగుతుంటే అది తిరుగుతున్నట్టుగా మనకు కల్పించటమే మాయ. ఇప్పుడు మన శరీరాలన్నీ తోలుబొమ్మలు. దీని లోపల ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. మన లోపల, నీ లోపల, వాడి లోపల, వాడి లోపల ఒకడెవడో ఉన్నాడు. వాడెవడు అంటే వాడి పేరు ఈశ్వరుడు, పరమాత్మ కాదు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ బొమ్మలని ఆడిస్తూ ఉంటాడు. నేను ఆడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నేను అంటే ఎవరు? ఈ దేహాన్ని నేనని అభిమానించేవాడు. నిజంగా దేహం నేను కాదు, నాది. దేహాన్ని నేనని ఎవడు అభిమానిస్తున్నాడో వాడినే జీవుడన్నాం. వాడు ఆభాస, వాడు నిజం కాదు. ఎందుకంటే మాకు తెలుసు కదా, మళ్ళీ చెబుతున్నారు అంటే 15 రోజుల్లో పప్పన్నందిని మర్చిపోయినారేమో, ఒకసారి గుర్తు చేద్దామని. అంతకంటే ఏం లేదు. సరే, అందరికీ గుర్తున్నది లేదు, వెంటనే అందుకుంటున్నారు కదా. ఇప్పుడు అడుగుతున్నాడు 85వ ప్రశ్న, దేహంలో ఉన్న నేనెవరు? ఇంతకటి ప్రశ్నలోని ఇంకా 2 ఉన్నాయి. ఏమిటంటే ఈ శరీరం అంతా కూడా తోలుబొమ్మలైతే దీన్ని ఆడిస్తున్నవాడు
ఇంకొకడైతే నా శరీరం, నా కాలు, నా కన్ను, నా తల, నా మెదడు అని మనం అంటున్నాం కదా. ఈ నా ఏమిటి? నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా ఆస్తి అన్న నా ఏమిటి? ఈ నాకి ఆ నాకి ఏమన్నా తేడా ఉందా? అర్థమైందా ప్రశ్న? ఏమిటది? ఒకటేమో నా శరీరం, నా రక్తం, నా మాంసం, నా బ్రెయిన్, నా కాలు, నా కన్ను నా అంటున్నాను, దీన్ని నాది అని. ఇట్లాగే ఇది నా కూతురు, ఇది నా భార్య, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి అంటున్నాను. ఈ నాకి ఆ నాకి ఏమన్నా తేడా ఉందా? ఈ నా నుంచి నన్ను వేరు చెయ్యలేను, ఆ నా నుంచి నన్ను వేరు చెయ్యగలను. ఎందుకంటే అది వేరుగానే ఉంది, నాతో కలిసి ఉండలే. ఇది నాతో కలిసి ఉంది. దాన్ని వేరు చేయటం నాకు ఈజీ, దీన్ని వేరు చేయటం నాకు కష్టం. అర్థమైందా? దీన్ని వేరు చేయటం నాకు కష్టం కాబట్టే దీన్ని ఎప్పుడూ కూడా నేను ఇది నాది, ఇది నేనే అంటున్నా, అది నేనే అనను. ఎందుకంటే అది ముందుగా కూడా వేరుగానే ఉంది. భావనలో నేను అది నాది అంటున్నానే కానీ అది వేరుగా ఉంది. ఇది భావనలో నాది అని అంటూనే ఉన్నాను కానీ భావనలో నాదే, నాకన్నే అంటాడు కానీ ఎవరన్నా నేను కన్ను అంటున్నామా? మనం అనలేదు కదా. అయినా కూడా దీంతో మనం తాదాత్మ్యం చెందాం. తాదాత్మ్యం అంటే ఏమిటి? ఇది నేను అంటున్నాం, ఒక నాదిని నేనంటున్నాం, ఒక నాదిని నాదంటున్నాం. అర్థమైందా? ఒక నాదిని నాది అంటున్నాం. మా ఇల్లు నాకంటే వేరుగా ఉంది, నా టేబుల్ నాకంటే వేరుగా ఉంది, నా మైకు. దీన్ని వేరు చేసుకోవడానికి నేను కష్టపడక్కర్లా. దీన్ని నా నుంచి తీసేయడానికి నేను కష్టపడక్కర్లే. అందుకని జీవుడు ఏం చేస్తున్నాడు? మరణ సమయంలో అవన్నీ వదిలిపెట్టిపోవడానికి వాడు బాధపడటంలే. నేను హాస్పిటల్కి పోయేటప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చిందరా, నేను హాస్పిటల్కి నన్ను పిలిచిపోతారు, ఉండరా నా బ్యాంకులో డబ్బులన్నీ కూడా నాకు తీసుకురారా అంటానా? ఏమంటాను? నన్ను ముందు తీసుకుపోరా అంట. అవన్నీ నేను అప్పుడే వదిలేసుకున్నా. అవి వదలడం నాకు కష్టం కాదు. నా భార్య నా వెంట రాకపోయినా వీడెవడో నన్ను హాస్పిటల్కి తీసుకుపోతే పరా తీసుకుపోతా, వాళ్ళు వస్తే వచ్చారు లేకపోతే లేకపోయినా ఉండమ్మా, వాళ్ళు కూడా కారులో ఎక్కుతారట అని ఒకవేళ వాడు అన్నాడు అనుకో, వాళ్ళు అక్కర్లేదురా మన ఇద్దరం పోదాం పద అంటారా? అనరా? అంటే ఏంటి అర్థం? వాటిని నువ్వు వదిలేయగలవు. ఎవరిని వదిలేయగలవు? వేరే వాళ్ళని కాదురా, నీ మూడింటిని. నీ మూడింటిని నువ్వు, అవి ముందుగా కూడా దూరంగానే ఉన్నాయి, నువ్వు వాటిని వదిలేయగలవు. కానీ ఇది దూరంగా ఉన్నదని మాట్లాడుతున్నావు కానీ ఇది నీ వెంటనే ఉంటుంది. దీన్ని వదలడానికి మరణ వేదనలో మనం బాధపడేది ఎందుకు అంటే దీన్ని వదలడానికి బాధపడుతున్నాం. దాన్ని వదలడానికి బాధపడాలి. ఎందుకంటే హాస్పిటల్కి దీన్ని తీసుకెళ్ళాం కానీ ఆ డబ్బులు, ఆ భార్య, ఆ పిల్లలు అందరు రాక్కర్లే కదా. వాడు ఒకవేళ అమ్మ అమెరికాలో ఉన్నాడు కదా అన్న, వాడికి ఫోన్ చేస్తాను అన్నాడు, ఒరే వాడికి ఫోన్ వద్దురా, ముందు మనం హాస్పిటల్ పోదాం పద అంటానా? అననా? ఎందుకని? నా అన్న ముగ్గురి కోసం చెప్తున్నా. ఇది ఎందుకు చెబుతున్నారండి? మాకు ఇన్నిసార్లు మాకు తెలుసు కదా. వైరాగ్యం, అభ్యాసం చేసేటప్పుడు వైరాగ్యం సైమల్టైనియస్గా రావాలి. నీ రైలు పట్టాలు రెండు సమంగా వెళ్ళాలి. నేను అభ్యాసం మాత్రం చేస్తాను, నాకు వైరాగ్యం. అమ్మగారు చెప్పారు కదా ఇదంతా ఏం లేదు లేదని మాత్రం మళ్ళీ డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మ అదంతా ఉంది. అది కదా. ఏమ్మా సంయోగ సమవాయ సంబంధాలు అంటారు వాటి. అది కూడా 84వ ప్రశ్నలో మీకు చెప్పాను, మళ్ళీ ఓసారి గుర్తు చేశాను. ఇప్పుడు అడుగుతున్నాడు, దేహంలో ఉన్న నేనెవరు, బాహ్యంగా ఉన్న నేనెవరు? ప్రశ్న అది. అయ్యా
దేహంలో ఒక నేను ఉందన్నారు, బయట ఒక నేను ఉందన్నారు. ఆ నేనుకు ఈ నేనుకు తేడా ఏమిటంటే ఇది వ్యష్టి, అది సమిష్టి. శరీరంలో ఉన్న నేనుకి ఏమని పేరు? వ్యష్టి. బయట ఉన్న నేనుకి ఏమని పేరు? సమిష్టి. వ్యష్టి అంటే ఇండివిజువల్, ఒకటే. సమిష్టి అంటే అంతటా ఉన్నది. కాబట్టి ఆ నేను ఈ నేను ఒకటేనని మీరు చెప్పారు గురువుగారు, మళ్ళీ మాట మారిస్తే మేము ఒప్పుకోం. మీరు ఏమన్నారు? ఆ నేను ఈ నేను ఒకటేరా. ఎందుకంటే కిందటి పాఠంలోనే మీరు చెప్పారు ఏమని? ఒరే లోపల అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మంత్రపుష్పం చదువుతున్నారు కదా. అంతః బహి, లోపల బయట. లోపల బయట అని రెండు మాటలు మనం మాట్లాడుతున్నామంటే మధ్యలో ఏదో ఉండి ఉండాలి. మధ్యలో ఏముందిరా అంటే నా చర్మం ఉంది. చర్మం లోపల లోపల అంటాను, చర్మం బయట బయట అంటున్నాను. మధ్యలో సన్నగా నా చర్మం మాత్రం ఉంది. నా చర్మం 7 పొరలు ఉంది. 7 పొరలు, ఈ బట్ట 7 పొరలు పెట్టినా ఎంత లావవుతుందిరా? ఇంతదే కదా చర్మం. 7 పొరలని వాళ్ళు పరీక్షించి నీ చర్మం 7 పొరలు ఉంది అంటున్నాడు. కానీ ఎంత పెట్టినా ఇంతే కదా. ఈ లోపల ఉన్నదాన్ని లోపల, ఈ బయట ఉన్నదాన్ని బయట అంటున్నాం మనం కదా. ఈ లోపల ఉన్నదాన్ని వ్యష్టి అంటున్నాం, బయట ఉన్నదాన్ని సమిష్టి అంటున్నాం. కానీ ఈ రెండు ఒకటే అంటున్నాం. దీన్ని వ్యష్టి అనటానికి కారణం ఏమిటంటే మన దగ్గర కుండో బిందో ఉందా, చెంబు, మొన్న ఎప్పుడో చెంబులు తెప్పించాం కదా. ఈ బయట ఏదుందో దీని లోపల కూడా అదే ఉంటుంది. దీనికి దానికి ఏం తేడా లేదంటున్నాం. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మేము కూడా ఒప్పుకున్నామండి. ఇదివరకు ఈ మాట చెప్పాను మీకు. ఏమిటంటే కుండ లోపల ఉంది, కుండ బయట ఉంది. బయట ఉన్న ఆకాశం, లోపల ఉన్న ఆకాశం. లోపల ఉన్న ఆకాశానికి ఆకారం వచ్చింది, బయట ఉన్న ఆకాశానికి ఆకారం లేదు. ఆకారం రావడానికి కారణం ఏమిటంటే దీని సర్ఫేస్ కదా. ఈ కుండకి ఇది అడ్డం, ఇది నా చర్మం. ఇది ఎంత మందం ఉంది చెప్పండి. ఇది మందం ఎంత ఉంది అని కాదు నాకు ప్రశ్న. ఇది ఉండడం వల్ల ఈ గిన్నె ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో దీనిలోటి ఆకాశం ఉండాలి. బయటి ఆకాశం ఆకారం లేదు. అర్థమవుతుందా? బయటి ఆకాశానికి ఆకారం లేదు, లోపల ఆకాశానికి ఆకారం ఉంది. ఇది నిరాకారం, ఇది సాకారం. దీనికి సాకారం అన్న పేరు దీనివల్ల వచ్చింది. నిజంగా ఇది ఆ ఆకారం పొందలే. ఇది పగిలిపోతే ఇది అది ఒకటే. అర్థమైందా? ఇంకా మీకు అర్థం కాలేదంటే కుండ చూపించాను. ఇంకా మీకు అర్థం కాలేదంటే బెలూన్స్ అని ఉంటాయి, రబ్బరు బుడగలు. మనం తిరణాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ బెలూన్ ఎట్లుంటుందంటే ఇంత చిన్న తోలు తిట్టి వాడి జేబులో నుంచి ఇన్ని బెలూన్లు తీయగలడు, వాడి జేబులో పడతాయి. దాన్ని తీసి దాన్ని నోటితో అన్నా ఊపుతాడు, గాలి కొడతాడు పంపుతో. ఆ బెలూను సన్న పాములాగా అవుతుంది. అవుతుందా? చూసారా ఎప్పుడైనా? బెలూను లోపలి గాలి పాములాగా తయారైంది. బెలూను లోపలి గాలి గుమ్మడికాయలాగా తయారైంది. అంటే బెలూను లోపలి గాలికి ఆకారం వచ్చింది. ఆకారం వచ్చిందా? రాలేదు. వచ్చినట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే పంపుతో కొడుతున్నప్పుడు బయటి గాలే పోయింది. ఏమ్మా, అవునా కాదా? బయటి గాలికి ఆకారం లేదు, అదే పోయింది లోపలికి. ఆ లోపలికి పోయింది ఏమైంది? బెలూన్ ఏ ఆకారంగా ఉంటే బెలూను కుండలాగా ఉంటే కుండ ఆకారం, బెలూను సాగిన పాములాగా ఉంటే పాము ఆకారం. వాడు ఏ ఆకారాన్ని కావాలంటే ఆ ఆకారాన్ని సృష్టించగలడు. నిజంగా గాలికి ఆకారం లేదు.
కానీ ఆకారం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది, అది ఆభాస. అట్లా వాడు పంపుతో గాలి కొట్టినట్టు మనం ముక్కుతో గాలి పీలుస్తున్నాం. ఎప్పుడు పీల్చానండి? అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే పీల్చావు నాయన. గాలి పీల్చడం వల్ల ఇది ఏమైందంటే ఉబ్బింది. పంపు కొడితే వాడు ఆ బెలూన్ ఎట్లా ఉబ్బుతున్నాడు? లేదండి, నేను గ్రాడ్యువల్గా కదా ఉబ్బాను. క్రమంగా పెద్దవాళ్ళమైనాం, కానీ పుట్టినప్పుడు చిన్నగానే ఉన్నాం కదరా మనం, అయినాం కదా. మీరు గాలి కొట్టగానే వాడి పంపులోంచి గాలి కొట్టగానే ఆ బుగ్గ ఇంత లావు అవుతున్నది, మరి అట్లా మేం కాలేదు కదా. అట్లా కాలేదు నాయన, నువ్వు గాలి పీల్చటం వల్ల, గాలి పీలుస్తున్నాం మనం. ఏమిటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ వాయువు ఇన్ని రకాలుగా స్ప్రెడ్ అయిపోతుంది నీ శరీరంలో. స్ప్రెడ్ అయిన గాలి ఏం చేస్తోంది? బెలూన్లోకి ఊదిన గాలి ఎలాగైతే బెలూన్ని ఉబ్బదీస్తోందో, బెలూన్లో ఇన్ని పార్ట్స్ లేవు, ఒక పార్టే ఉంది, దాన్ని పెంచి పారేసింది. కానీ నీ దగ్గర చాలా పార్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఏమవుతోంది? ఈ వెళ్ళిన గాలి నీ లోపలికి వెళ్ళి నీకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి వాయువులుగా చేరి, దాని పేరు ప్రాణమయ కోశం అంటాం. అది ఆకలిని పుట్టిస్తోంది. నువ్వు గాలి పీల్చకపోతే నీకు ఆకలి కాదు, అస్సలు కాదు. పీల్చకపోతే చస్తాం కదా. అందుకని చచ్చిన శవంకి ఆకలి కావటంలే. గాలి పీల్చకపోతే ఆకలి కాదు. ఆకలికి గాలికి సంబంధం ఏమిటంటే, ప్రాణకోశంలో దాని ధర్మం ఏమిటి? ఆకలి, దప్పిక. నీకు దప్పిక కాదు, నీకు ఆకలి కాదు, రెండు కాదు. ఆకలి దప్పిక అవ్వడం వల్ల గాలి ఇవాళ పీల్చి మానుకోవడానికి లేదు. గాలి కాన్స్టెంట్గా నువ్వు పీలుస్తూనే ఉంటావు, మళ్ళీ వదులుతూ ఉంటావు. ఈ పీల్చడం వదలడం వల్ల నీ కొలిమితిత్తి అంటే నీ ఊబే తిత్తులు. ఆ కమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి చూడండి, వాడి దగ్గర ఇట్లా గాలి కొడుతూ ఉంటాడు. అంటే ఇట్లా పూరిస్తాడు, ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ వెళ్ళి ఆ పొయ్యిలో పడుతూ ఉంటుంది. వెళ్ళి కాసేపు చూసి రండి. ఇది పడటం వల్ల ఏమవుతుందంటే ఈ నిప్పు మండుతుంటుంది. దీన్ని జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని మన కడుపులో ఆకలి అనే మంట. నాకు ఆకలి మంట పుట్టింది, నాకు ఆకలి వేస్తోంది అంటాం మనం. ఎందుకంటే మనకు రెగ్యులర్గా ఆకలి వేస్తుంది కాబట్టి. కానీ అన్నం తినకుండా ఉండు, అప్పుడు మంట పుడుతుంది, ఆకలి మంట. దాన్ని జఠర అగ్ని. ఆ జఠరాగ్నికి నువ్వు వేసే ఆహారం. అందుకని నువ్వు అన్నం తినేటప్పుడు నా లోపల జఠరాగ్ని ఉంది, అందరి లోపల ఉంది, జఠరాగ్ని ఉంది. ఈ అగ్నికి నేను ఆహుతి వేస్తున్నాను, ఆ నిప్పుకి ఆహుతి వేస్తున్నా. ఏం చేస్తుంది అంటే, యజ్ఞంలో ఎప్పుడు ఆహుతి వేసినటువంటి ఆహారం యజ్ఞంలో వేస్తాం, హోమగుండంలో. ఇది ఒక హోమగుండం. నేను అన్నం తింటున్నాను అని తింటే కర్మ అవుతుంది. నేను అన్నం తింటున్నానని తినవాకండి. యజ్ఞగుండంలో నేను ఆహుతులు వేస్తున్నాను, అందుకే వాటి పేరు ప్రాణాహుతులు అంటారు. ప్రాణాహుతులు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని వేసుకుంటారు. ఆ వేసుకున్న 2 మెతుకులు కళ్ళతో తగలకూడదు, కళ్ళతో కొరకకూడదు. ఆ 2 మెతుకులు నెయ్యి వేసుకుని మింగాలి. అది జీవుడికి మనం పెట్టే నైవేద్యం. జీవుడికి నైవేద్యం పెడుతున్నాను, అంతేగాని మంచాల మీద కూర్చుని బఫే సిస్టంలో పెట్టుకుని ఇది కాదు. ఒక యజ్ఞం చేసేవాడు ఎట్లా కూర్చుని తింటాడో, అగ్నిలో వేస్తాడో, అలా అగ్ని వేయి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, ప్రాణాహుతులు ఎప్పుడైతే అగ్నిహోత్రంలో మనం వేశామో అవి తీసుకెళ్ళి దేవతలకందరికీ అందిస్తాడట అగ్నిదేవుడు. అందుకని అగ్నిదేవుడి పేరు హవ్యవాహనుడు. వాడు ఏం చేస్తున్నాడు అంటే, అన్ని దేవతలకి ఎవరెవరికి ఏమి ఇస్తున్నామో ఆ దేవతలకి అది తీసుకెళ్ళి అందిస్తాడు. ఇక్కడ ఎవరు దేవతలు ఉన్నారంటే, మన ఇంద్రియాలన్నీ దేవతలే.
ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క ఇంద్రియానికి చేరి నీకు శరీరం నిలబడడానికి చోటిస్తుంది. అట్లా ఇన్ని సంవత్సరాల బట్టి నువ్వు వేసిన ఆహారం వల్ల నీ బుగ్గ ఇంతలావై. అర్థమైందా? ఒక్కరోజే కాదు, ఒకరోజే అంత అన్నం పెట్టలేము, పెట్టినా అది డైజెస్ట్ చేసుకోదు. ఏమ్మా, ఆకారం వచ్చినట్లుగా కనబడుతోంది లోపలి వాడికి, ఆకారం రానట్టుగా ఉంది బయటి గాలికి. లోపలి గాలికి ఆకారం వచ్చింది. ఆ ఆకారం లోపలి గాలి పొందిన ఆకారం, ఆ బెలూను గుమ్మడి పండు బెలూన్, సొరకాయ బెలూన్, సొరకాయలాగా ఉంటుంది, పాములాగా ఉంటుంది. వాడి దగ్గర బెలూన్లు చాలా ఉంటాయి చూడండి. ఆ లోపల దాని ఆకారం, దానిపైన బెలూన్ ఆకారం ఏది ఉంటే అదే వస్తుంది లోపల గాలి కొడితే. మన లోపల గాలి కొడితే కూడా మన శరీరాలు ఆ రూపమే పొందుతున్నాయి. వ్యష్టి సమిష్టి అని రెండు అంటున్నామే కానీ మధ్య చర్మం ఒక్కటే అడ్డం ఉండటం వల్ల అది సాకారమైంది, లేకపోతే అది నిరాకారం. ఇప్పుడు నిన్నేమని చెప్పారంటే గురువు గారు అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. పరమాత్మకు ఆకారం లేదు, లేదు కదా. తత్తు త్వమసి అని చెప్పారు, అది నీవే అని. నేనా వ్యష్టిని ఆకారం పొందినవాణ్ణి, వాడా సమిష్టి ఆకారం లేనివాడు. వాడు నేను ఒకటేనని గురువు గారు అబద్ధం చెప్తున్నారా? చెప్పరు. మరి వాడు నేను ఒకటి ఎట్లా కావాలి? నేను సాకారం, వాడు నిరాకారం. నేను సాకారం అన్నది నా శరీరాన్ని గనక తీసేస్తే అంటే ఈ చర్మం మాత్రం చిక్కేద్దామా? సొరకాయకి బీరకాయకి చర్మం చెక్కు తీస్తాను చూడు, అట్లా తీసేద్దామండి. చర్మమే అన్నారు కాబట్టి మేము చర్మం తీసేస్తామండి. నాయన తీసేయడానికి వీలు లేదురా, దీని లోపల ఇంకో సూక్ష్మ శరీరం ఉంది, నీకు కనపడని శరీరం, దాని లోపల ఇంకో కారణ శరీరం, అందుకని నువ్వు చెక్కులు తీయలేవు, నీకు వీలు కాదు. అందుకని నన్ను ఏం చేయమంటారు? నువ్వు భావనలో తీయరా, వస్తువుగా తీయవాకు. భావనలో ఈ చర్మము, నేను చర్మం ఏ ఆకారంగా ఉంటే నాకు ఆ ఆకారం వచ్చింది, ఆ ఆకారాన్ని నేను నిజమని నమ్ముతున్నాను. నిజంగా ఆకారానికి సత్యత్వం లేదు. ఎందుకని లేదు అంటే బెలూన్కి ఒక చిన్న చిల్లి పొడిస్తే అంత ఆకారం పొందిన గాలి నిరాకారంలో కలిసిపోతుంది. నాకు కూడా ఒక్క బొక్క పొడిస్తే ఎప్పుడు? నా మరణంలో. నా బెలూన్కి బొక్క ఎప్పుడు పడుతుంది? మరణంలో పడుతుంది. అప్పుడు నా ఆకారం కూడా నిరాకారమే అయిపోతుంది. ఒక సాకారాన్ని నిరాకారం చేయటం ఎట్లా? అర్థమైందా? ఆకారం ఎట్లొచ్చిందో తెలిస్తే నువ్వు నిరాకారం చెయ్యకుండానే నిరాకారం అని నీకు అర్థమైపోతుంది. అంతేగాని చెప్పుడు చెక్కవాకండి, ఇంటికి పోయి కక్కడ చెక్కినట్టు. కక్కడ అట్లాగే చేశాట. అది ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న. ఓయ్, ఎన్ని పేపర్లు దాటిపోయినావురా నాయన? శిష్యుడు అడుగుతున్నాడు, గురువుగారు దేహంలో ఉన్న నేనెవరు? దేహంలో ఉన్న నేను భానుమతి అనే ఆకారం పొందినటువంటి ఒక గాలిని, అవునా కదా? వసుధ అనే ఆకారం పొందిన ఒక గాలి, రితిక అనే ఆకారం పొందిన, అంటే ఇది ఒక బెలూన్. ఇందాకే చెప్పాడు తోలు బొమ్మలు ఇవన్నీ అని. ఈ తోలు బొమ్మల్ని ఆడుతున్నాయి. ఆడించేవాడు లోపల ఇంకొకడు ఉన్నాడు. వాడెవడు? ఈశ్వరుడు. వాడు ఆడిస్తే ఈ బొమ్మలు ఆడుతున్నాయి. ఈ బొమ్మలకి ఆకారం ఎట్లొచ్చింది అన్నది ఇప్పుడు చెప్తున్నాడు. వీటికి ఆకారం వస్తే కదా ఆడేది. మనకైతే తోలు బొమ్మలాటలో 3 డైమెన్షన్లు ఉండవు, 3 కనపడవు. ఒక తోలు బొమ్మే కనపడుతుంది. మన బ్రెయిన్లో మనం ఊహించుకుంటాం, వీడు రాముడు, వాడు చెప్తున్నాడు వీడు రాముడు అని, వీడు రావణాసురుడు అని చెప్తున్నాడు కదా.
వాడు చెప్తున్నాడు కాబట్టి మనం వీడు రాముడు వీడు రావణాసురుడు అని అనుకుంటున్నాం, అంతే కదా. నిజంగా అయితే అవి చెక్క బొమ్మలు, చెక్క బొమ్మలు కూడా కాదు, తోలు బొమ్మలు, తోలే లెదర్తోనే చేస్తాడు వాటి. మేము చిన్నప్పుడు బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు వాకిట్లోకి. ఆ బిచ్చగాడు ఏం చేసేవాడంటే ఒక బట్ట ఇట్లా చుట్టుకొని ఇటువైపు సీతమ్మ బొమ్మ, వీడు రావణాసురుడు బొమ్మ ఇట్లా పెట్టుకుండేవాడు. దాన్ని ఇటు తిప్పితే ఈ సీతమ్మ ఇటు వస్తుంది, రావణాసురుడు ఇటు పోతాడు. కింద ఏదో ఇట్లా తిప్పుతూ ఉంటాడు వాడు. ఆ సీతమ్మ బొమ్మ అంటే ఆడపిల్ల బొమ్మ, రావణాసురుడి బొమ్మ అంటే పత్తలకాయలు పెట్టాడు. అవి రెండు బొమ్మలే. వాడు వెంటనే ఏమనేవాడు, మేము పిల్లలు చిన్నపిల్లలు, వాడు ఏదో వాడు రాగానే గబగబా వెళ్ళిపోయేవాడు. వాడు ఏదో మాకు రామాయణం చూపిస్తున్న ఫీలింగ్ వాడు, మాకు ఇదేం తెలియదు కదా. వాడు ఏమనేవంటే వాడికి రావణాసురుడు అని కూడా చెప్పడం రాదు, పలకటం రాదు. రావణాసురుడు పాపిష్టి ముండా కొడుకు, వాడి ముఖము నేను చూడనంటది అనేవాడు. అనేటప్పటికి సీతమ్మ వాడి అంటూ ఇట్లా తిప్పేస్తాడు. అప్పుడు సీతమ్మ ఇటు వస్తుంది, రావణాసురుడు ఇటు వెళ్తాడు. అంటే సీతమ్మ ముఖం ఇటు వచ్చేస్తుంది, రావణాసురుడు ఇటు వస్తాడు. వాడు అంటూ ఉండేవాడు. మేమేమనుకునే వాళ్ళం అంటే నిజంగానే సీత అట్లా, అవును అది ఎట్లా తిరిగిందో మాకు తెలియదు. వాడు అట్లా అనేటప్పటికీ సీతమ్మ ఇటు వెళ్ళిపోయింది ముఖం తిప్పుకొని. అది ఎట్లా వెళుతోంది అంటే బొమ్మలు కూడా అట్లా వెళతాయి అని కూడా తెలియదు. వీడు తిప్పుతున్నాడు అని మాకు తెలియదు. అంటే పరమాత్మ కూడా అట్లా తిప్పుతున్నాడు మన్ని. ఈ తోలు బొమ్మల్ని ఇట్లా తిప్పుతున్నాడు, వీటికి ఆకారం ఇట్లా వచ్చింది. దేహంలో ఉన్న నేనెవరు ఫస్ట్ వచ్చాను. బాహ్యంగా ఉన్న నేనెవరు, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు. ఇప్పుడు దేహంలో ఉండి ఈ దేహం అనేటువంటి బెలూన్లో ఈ ఆకారం పొంది, ఎందుకంటే ఈ లోపల పొందిన ఆకారాన్ని మాత్రమే మీరుగా భానుమతి అంటారు కానీ కదా, ఈ బయటకు వచ్చిన గాలిని మీరు అనరు. మీరప్పుడు ఏమంటారంటే బయటికి గాలి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది శవం అవుతుంది. అప్పుడు మీరేమంటారంటే భానుమతి చచ్చిపోయిందంటారు. అవునా కాదా? నేను మిమ్మల్ని ఎవరిని అనుకుంటా, నన్నే అనుకుంటున్నా, నాకు అది దోషం కాదు కాబట్టి. నిజంగా చచ్చిపోయింది ఎవరు? మీరు జాగ్రత్తగా వినండి, ఈ మాట ఎందుకంటున్నాము. ఎవరన్నా ఆ వీధిలో, మా గురువుగారు చెప్పేవాళ్ళు, అమ్మ ఆ వీధిలో ఎవరో రామయ్య అనేవాడు చచ్చిపోయినట్ట, ఓసారి వెళ్ళి చూసారండి అమ్మ అంటే ఎవడు చచ్చిపోతున్నాడు? ఏ బెలూనైతే లోపలి గాలి రామయ్య ఆకారం పొందిందో, ఏ గాలి అయితే భానుమతి అనే ఆకారం పొందిందో ఆ ఆకారం చనిపోయింది. గాలి బయటికి వచ్చేసింది, గాలికి ఆకారం లేదు, గాలి సావదు. కాబట్టి దేహంలో ఉన్న నేనెవరు అంటే దేహంలో ఉన్న నేను ఆకారం పొందినటువంటి ఒక బొమ్మని. దేహం బయట ఉన్న నేనెవరు? ఆకారం వదిలేసిన పరమాత్మని. అంటే నా పేరు జీవుడు. ఎందుకని నా పేరు జీవుడు అని ఎందుకు పెట్టుకున్నానో తెలుసునా? దీన్ని నేనని అభిమానిస్తున్నా. ఇందాక చెప్పా, దీంతో నాకేం సంబంధం? దీన్ని వదిలేయలేని సంబంధం. నా ఆస్తి, నా భర్త, నా పిల్లలు వదిలేయగలిగిన సంబంధం. అందుకని వదిలేయగలిగిన సంబంధాన్ని నేనేమంటలే, ఇప్పుడు మాట్లాడటల్లా, వదిలేయలేని సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నా. దేహంలో ఉన్న నేనెవరు అని అడిగినప్పుడు, అందుకే హూయామై నేనెవరు తెలుసుకోమంటాడు రమణ మహర్షి. నేనెవరు అన్నప్పుడు నేను అని ఎవరిని అంటున్నావురా నువ్వు? దేహాన్ని అంటున్నాను. దేహాన్ని అంటున్నావా? దేహంలో ఉన్నవాడిని అంటున్నావా? దేహం బెలూన్ లాంటిది, దీనికి ఆకారం లేదు. బెలూన్లో గాలి కొట్టినప్పుడు మాత్రమే ఆకారం వస్తుంది. నాయన ఇంతకంటే తేలికగా చెప్పడానికి ఎవరికి చేత కాదురా. ఇది కూడా అర్థం కాకపోతే ఒక్క నమస్కారం పెట్టి వెళ్ళి
ఏమవ్వాలి? తుంగభద్రలో దూకడమే. ఇది అర్థం కాలేదంటే వెళ్ళి తుంగభద్రలో దూకండి, ఇంకా ఏం లాభం లేదు, చక్కగా వెళ్ళటమే. నీళ్లు కూడా ఉన్నాయి. మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్తా చూడండి. ఎప్పుడైతే వెళ్ళి ఇది తోలు బొమ్మ అని ఎందుకంటున్నానంటే, గాలి ఉన్నంతసేపే దీనికి వ్యవహారం. గాలి ఎప్పుడైతే పోతుందో ఇమీడియట్గా నీళ్లు కూడా పైకి తేలుస్తాయి. లోపల బరువు ఉన్నటువంటి గాలి ఉన్నంతసేపు, మనకు ప్రాణం ఉన్నంతసేపు లోపలే ఉంటాం, ప్రాణం పోతే పైకి వెళ్తాం. కాబట్టి ప్రాణం ఏమిటి అంటే నేను పీల్చిన గాలి. ఆ గాలి ఏం చేసింది అంటే నాకు ఒక ఆకారాన్ని ఇచ్చింది కదా. ఆకారం ఇచ్చినటువంటి గాలి నన్ను జీవుడుగా మార్చింది కదా. ఆకారం ఉన్నదాన్నే నేను జీవుడు అని అంటున్నా, ఆ జీవుణ్ణి వ్యష్టి అంటున్నా. ఇప్పుడు దేహంలో ఉన్న నేనెవరు అంటే జీవుణ్ణి. జీవుడు నిజమా? కాదు. జీవుడు నిజమైతే వాడు అట్లనే ఉండాలి, నిజం కాకపోతే వాడు మారాలి. వాడు ఎప్పుడు మారుతున్నాడు? ఈ దేహం వదిలితే వాడు సమిష్టి అయిపోతే వాడికి ఆకారం లేదు. కాబట్టి జీవుడికి ఆకారం ఉంది, బయట ఉన్నవాడికి ఆకారం లేదు. ఇంతవరకు తెలియనియండి. ఇప్పుడు దేహంలో ఉన్న నేనెవరు, బాహ్యంగా ఉన్నదెవరు? ఇద్దరం కాదు, ఇద్దరుగా కనపడుతున్నాం. ఇద్దరుగా ఎందుకు కనపడ్డామండి మేము? ఒకడికి ఆకారం ఉంది, ఒకడికి ఆకారం లేదు. వీడికి ఆకారం ఎవడన్నా తయారు చేస్తే వచ్చిందా? లేదు. అదే గాలి ఈ శరీరంలో చేరి ఆకారం పొందినట్లుగా కనిపిస్తున్నది. అర్థమైందా? ఏమ్మా ఇంత చెప్పరు. ఆయన నన్ను అడిగిన ప్రశ్నకి మీకు తెలియదు కాబట్టి మీకెంత చెప్తా. నేను ఆయనకి ఏం చెప్తానంటే సమాధానం, దేహంలో ఉన్న నేను మిథ్యాత్మను, నేను జీవాత్మను. నేను దేహంలో ఉన్న నా పేరు జీవాత్మ. ఏమ్మా ఇక్కడ ఏం చెప్పాడంటే దేహంలో ఉన్న నీవు మిథ్యాత్మవు, జీవాత్మవు, బాహ్యముగా ఉన్న నీవు జగత్తువు అని చెప్పాడు. రెండూ మిథ్యాత్మే. మిథ్యాత్మ అని ఎందుకంటున్నాడంటే ఇది నిజంగా లేనిది. ఏది నిజంగా లేనిది? నా ఆకారం నిజంగా లేనిది, కానీ మీకు కనపడుతోంది. నా ఆకారము నిజంగా లేదు, కానీ మీకు కనపడుతున్నా. నన్ను చూడగానే భానుమతి అంటారు, కానీ ఈమెను చూడగానే అనరు కదా. అంటే ఏ ఆకారం కనపడగానే ఆ పేరుతో నేను వ్యవహరిస్తున్నానో ఆ ఆకారం నిజమా? ఎందుకు నిజం కాదంటున్నాను? ఆ గాలి కాస్త పోతే అది నిరాకారం, సాకారం కాదు. అందుకని అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? అది నిజం కాదు. అట్లా నా లోపల ఉన్నటువంటిది నీవు, దేహంలో ఉన్న నీవు మిథ్యాత్మవు, జీవాత్మవు. నీ పేరు జీవ ఆత్మ. జీవ అని ఎందుకన్నారండి? నాకు ఆకారం వచ్చింది నిజమే, నా పేరు జీవ అని ఎందుకు పెట్టారు? దేవ అని పెట్టచ్చు కదా. మేము అట్లా పెట్టనురా. ఎందుకనంటే ఈ గాలి ఉన్నంతసేపు నీవు జీవిస్తావు, లేకపోతే మరణిస్తావు. ఏ గాలిని జీవించడానికి ఉపయోగపడుతుందో ఆ గాలి ఉన్నంతసేపు నీవు జీవాత్మవు. నేను జీవుణ్ణి అని అంటున్నారే, ఆ జీవత్వం నీకు ఎట్లొచ్చిందో చెప్తున్నాడు. అవునా కాదా? ఊరికే మాట్లాడతావు నేను జీవుణ్ణి అని. ఈ జీవత్వం నీకు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే నువ్వు బెలూను విరా, నువ్వు తోలు బొమ్మవి, నీకు గాలి ఊదాం, వాళ్ళు ఊదలే, మనమే ఊదుకున్నాం. గాలి మనమే పీలుస్తాం కదరా కదా. మనమే గాలి పీలిస్తే ఆ గాలి లోపలికి వెళ్ళి ఈ ఆకారం పొందింది కదా. అందుకని ఆ ఆకారం పొందటం వల్ల నేను జీవించాను అంటున్నా. ఇప్పుడు నేను బతికున్నాను అని చెప్తున్నాను మీకు.
నేను బతికున్నాను అంటే అర్థం ఏమిటి? ఆ గాలి నన్ను సాకారంగా పెట్టింది. నేను చచ్చిపోయాను అన్నాను అనుకో, గాలి నన్ను నిరాకారం చేసింది. నిరాకారం చేసిన వాడు కనిపించడు. చనిపోయిన వాడు మనకింక కనిపించడు. ఎందుకని? నిన్నటిదాకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడి వచ్చేసాం మనం. వాడు చచ్చిపోయినాడు అన్నారు. రేపు వాడి ఇంటికి వెళితే ఆ ఇంట్లో వాడు ఉండడు. ఏమైనాడు అంటే వాడు పోయాడు. ఎవడు పోయాడు? బెలూను పోలేదు, బెలూన్లో గాలి పోయింది. కాబట్టి గాలి ఉంటే నువ్వు జీవుడివి, గాలి లేకపోతే నువ్వు శవానివి. ఇది శివం, అది శవం, అంతే. ఆ గాలికి ఇంత గొప్పతనం కావాలి. ఆ గాలే కదా నువ్వు అహం 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 నీకు అహం వచ్చినప్పుడల్లా నువ్వు అర్థం చేసుకోరా. ఒక గాలి సాకారం పొందితే అది నేననుకుంటున్నానే. నువ్వు బెలూన్వా, బెలూన్లోని గాలివా? అర్థం చేసుకో. నువ్వు రబ్బర్ బెలూన్వా, లేకపోతే దానిలో కూర్చిన గాలివా? గాలి వల్ల నీకు ఆకారం వచ్చింది. గాలి పోతే ఆకారం పోతోంది. గాలి ఉన్నంత వరకు నీవు జీవించి ఉన్నావు కాబట్టి నువ్వు వ్యవహారం చేస్తున్నావు. ఎప్పుడైతే నీ గాలి కాస్త పోతుందో అప్పుడు ఏమవుతావు? శవమైపోతావు, మరణిస్తావు, నువ్వు ఉండవు అని చెప్తున్నాడు. మరి బాహ్యంగా ఉన్న నేనెవరండి? బాహ్యంగా అంటే ఇక్కడ నా వరకే పర్మిషన్ తీసుకుంటే, అంటే నా వరకే పరిమితి అయితే, నా వరకే అంటే నా శరీరం వరకు ఇప్పుడు చెప్పాను. ఇందులో గాలి ప్రవేశిస్తే నేను మనిషిని, జీవుణ్ణి అవుతాను. గాలి పోతే నేను చచ్చిపోతాను. ఈ గాలే బయటికి వస్తే ఇది దేవా అని చెప్పాను కదా. ఈ గాలి బయటికి వచ్చి ఏ శరీరంలో దూరకుండా ఉంటే ఇది నిరాకారం. మళ్ళీ ఈ శరీరంలో దూరింది, ఆ శరీరంలో దూరింది, అందులో దూరింది. అప్పుడు ఇంతమంది శరీరాల్లో దూరి ఇన్ని జీవాలు తయారు చేసింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏకః అనేకో అహమస్మి. నేను పీల్చిన గాలి, నేను పీల్చి నేను వదిలేసిన గాలి, ఇది నేను వదిలిన గాలి అని ఎక్కడన్నా ప్రత్యేకంగా ఉంటుందా? అది మళ్ళీ ఇంకొకటి శరీరంలో వాడు పీలుస్తున్నాడు, ఎవడి శరీరంలో పోతే వాడికి ఒక ఆకారం ఇస్తున్నది కదా. ఎవడి శరీరంలో ప్రవేశిస్తే వాడికి ఒక ఆకారం ఇస్తుంది. అట్లా ఏకః నా శరీరంలో ఉన్న ఏ గాలి అయితే ఉందో, నేను కాదు, నా శరీరంలో ప్రవేశించి నాకు ఆకారం ఇచ్చిన ఏ గాలి అయితే ఉందో అది బయటికి వస్తే నిరాకారం అయిపోతుంది అన్నాను. నిరాకారమైన గాలి వాళ్ళలోకి ప్రవేశించి రవి అయిపోతుంది, వీళ్ళలోకి ప్రవేశించి భరత్ అయిపోతుంది, వాళ్ళలోకి ప్రవేశించి రమేష్ అయిపోతుంది. మరి ఆ గాలి నా లోపలికి వస్తే భానుమతే కావాలి కదా. మళ్ళీ ఇన్ని రూపాలు ఎందుకు ధరించింది అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎన్ని బెలూన్లు ఉన్నాయి. ఒక్కొక్క బెలూన్లో పోతే దానికి ఒక్కొక్క పేరు వస్తున్నది. అట్లా బహుశ్యాం ప్రజాయేతి. బహుశ్యాం, ఆ గాలి ఒకళ్ళో దూరకుండా ఎంతమందిలోనో ప్రవేశించింది. అర్థమైందా? ఆ గాలి మనుషుల్లోనే ప్రవేశించిందా? కాదు, చీమలో, దోమలో కదా, అన్నిట్లో ఆ గాలి ప్రవేశించి అందరిలో అన్ని రకాల రూపాలు వచ్చింది. మరి ఒక్కళ్ళలో చేరితే జీవుడు అన్నామయ్యా. అందరిలో చేరి, మనుషుల్లో కాదు, మనుషుల్లో కూడా, అన్ని జీవరాశుల్లో. వాడు చాలా బెలూన్లు చేసి పెట్టుకున్నాడు. ఒక్కొక్క బెలూన్లో చేరితే ఒక్కొక్కటి ఆకారం వస్తుంది కదా. బెలూన్లన్నీ తయారైతే బ్రహ్మదేవుడు అనండి. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? అన్ని రకాల బెలూన్లు తయారు చేసి పెట్టుకున్నాడు. విష్ణుదేవుడు ఏం చేశాడు? దాని లోపలికి గాలి నింపాడు కదా. అందుకే వీడు సృష్టించాడు, వాడు పోషించాడు.
మరి శివుడు లయకారుడు ఏం చేశాడు? అన్నిటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హోల్ పెట్టాడు, అంతే. ఇది ఉన్నంతసేపు బెలూన్ చూడండి, బెలూన్లో గాలి కొట్టాను రా, ఈ బెలూన్ ఇట్లా వదిలేసేయండి, అది పైకి 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 పోతుంది. ఎందుకే పైకి పోతావు, ఇక్కడ ఉండు అని చెప్తే అమ్మా నేను అస్సలు ఉండను. ఎందుకంటే ఆకారం పొందగానే దానికి అహం వస్తుంది. అహం నేను నేను అని పైకి పైకి ఎగిరిపోతుంది. అందుకే అహంకారం ఏం చేస్తుంది అంటే డబ్బులు కింద పడదు, ఒక్క పొడిస్తే కింద పడుతుంది, పొడవకపోతే పైకి పైకి ఎగిరిపోతుంది. ఎగిరిపోతున్నప్పుడు చూడండి, ప్రతివాడికి అబ్బా ఈ సంసారం చాలా కష్టంగా ఉందిరా, ఇందులో నుంచి ఎప్పుడు బయటపడతాను అని అనిపిస్తుండగా అనిపించట్లేదా చెప్పండి? ప్రతి వాడికి అనిపిస్తుంది. లోపలి గాలికి ఎప్పుడు బయటపడాలో బయటపడతాడు, కానీ నేను బయటపడాలి అని మాత్రం అనిపిస్తుంది. ఎంత ఈషణత్రయాల్లో తగులుకున్నా, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి ఎంత ఉన్నా ఏదో ఒక క్షణంలో వాడికి ఈ సంసారం చాలా కష్టంగా ఉంది, ఇది ఈదలేకపోతున్నాను, సంసార వృక్షమారూఢ పతంతో నరకార్ణ, ఎప్పుడు చచ్చిపోతానో, ఎప్పుడు నరకంలో పడిపోతానో కదా, ఎప్పుడైనా ఒక్క క్షణమైనా భయం కలుగుతోందా, కలగట్లేదా? ప్రతి ఒక్కడికి ఎన్ని పనులు చేసినా ఒక్క క్షణమైనా కలుగుతుంది. ఏం కలుగుతోంది అంటే ఇందులోంచి బయటపడాలి అని. బెలూన్ కూడా పైకి ఎగిరెగిరి అక్కడ గాలిలోనే చేరగలనా, ఇక్కడ గాలిలో చేరగలనా అని ఎగురుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట హోల్ పడుతుంది, దానికి పడగానే వెంటనే అందులో గాలి అక్కడున్న గాలిలో కలిసిపోతుంది. అంటే ఏమైపోతుంది? సాకారం నిరాకారం అయిపోతుంది. ఆ నిరాకారాన్ని ఇంకొకడు పీలుస్తాడు, వాడికి మళ్ళీ సాకారం అవుతుంది. అట్లా ఏకః అనేకోహమస్మి బహుశ్యాం ప్రజాయా ఏతి, నేను బహుశ్యాం చాలా అయిపోతాను. ఈ మాట ఎవరంటున్నారంటే నిరాకారమైన గాలి అంటోంది. నిరాకారమైన గాలి అంటే నిరాకారమైన నిప్పు అనగా, నిరాకారమైన ఆకాశం అనగా, నిరాకారమైన పరమాత్మ అనడా? ఎందుకంటే అందరిలో ఈశ్వరుడుగా వాడే కూర్చున్నాడు కదా. కాసేపు ఆడుకుందాం అనుకున్నప్పుడు వాడే కూర్చుంటాడు. వాడు ఎలా కూర్చుంటున్నాడంటే చెస్ బోర్డులో నువ్వు పావులు వేసినప్పుడు అవన్నీ చెక్కకాయలే, కానీ ఒకటి ఏనుగు అయిపోయింది, ఒకటి ఒంటె అయిపోయింది, ఒకటి బొంట అయిపోయింది, ఒకటి గుర్రం అయిపోయింది. నిజంగా గుర్రం అయిందా? అది ఆరోపితం. అంటే ఆ చెక్కపావుకి గుర్రాన్ని ఆరోపించావు, ఒక చెక్కపావుకి ఏనుగుని ఆరోపించావు, ఒక చెక్కపావుని ఒంటెని ఆరోపించావు. ఎప్పుడైతే నువ్వు అది ఒంటె అన్నావో అది అట్లనే నడవాలి. ఎప్పుడైతే దాన్ని ఏనుగు అన్నావో అది ఆ రూట్లోనే, అది విధి. బ్రహ్మదేవుడు విధించాడు, ఇది నా కర్మ, ఇది నా రాత. ఆ ఏనుగు అంటుంది, చెస్ బోర్డులో ఏనుగు, ఇది నా కర్మ, నేను అట్లనే నడవాలి, ఇది నీ కర్మ, నువ్వు అట్లే నడవాలి. తప్పు నడిస్తే ఆటలోంచి తీసి అవతల పారేస్తారు. అది అట్లే నడు అది. అందుకని ఇది ఏమిటంటే దీన్ని గౌణాత్మ అంటారు. గౌణ అంటే ఏమిటి? ఒక గుణాన్ని నువ్వు విధించావు. ఎవరికి? ఆ ఏనుగుకి. అన్నీ చెక్కముక్కలే కదురా, అన్నీ చెక్కముక్కలే. ఒక చెక్క ముక్కకి నువ్వు ఏనుగువి అని దానికి విధించావు. విధించావు అంటే ఏమిటి? దాన్ని ఆరోపించావు. అట్లా నీకు ఆడపిల్ల అని ఆరోపించారు, వీడికి మగపిల్లవాడు అని ఆరోపించారు. ఒరే నువ్వు ఈ పని చేయరా అన్నారు, నువ్వు ఈ పని చేయవే అన్నాము కదా. ఇవి ఈ ఇద్దరికి ఏమంటే విధించాం మేము. దేన్ని బట్టి విధించాము? దాని గుణాన్ని బట్టి విధించాం. దాని గుణాన్ని బట్టి అది విధించాం.
దాన్ని గౌణాత్మ అన్నాను. గౌణ అంటే దానికి విధించబడిన గుణం. ఏ గుణంతో విధించబడ్డావో అప్పటికి నేను మిథ్యాత్మ, అది గౌణాత్మ. మిథ్యాత్మ జీవుడు, గౌణాత్మ జగత్తు. అర్థమైందా? రెండుగా కనపడుతున్నాయి. ఏది రెండుగా కనపడుతున్నాయంటే ఉన్న ఒకటే రెండుగా కనపడుతోంది. ఒకటే ఉంది కానీ రెండుగా కనపడుతోంది. రెండుగా ఎందుకు కనపడ్డావే నువ్వు అని అడిగితే, ఒకటి మిథ్యాత్మ, ఒకటి గౌణాత్మ. బెలూన్లన్నీ తయారు చేశాడు బ్రహ్మదేవుడు, వాడి పని అయిపోయింది. వాటిల్లో గాలి నింపుకుంటాడు విష్ణుదేవుడు. అందుకని ఈ ఆకారాలన్నీ వచ్చినాయి. అంటే ఆ నిరాకారమైన దాన్ని సాకారం చేసింది విష్ణువు. అందుకని ఆయనకు కూడా ఒక ఆకారం ఇచ్చాం కదా విష్ణుదేవుడికి. చాలా అయినప్పుడు మళ్ళీ వాటిని మార్చి మార్చి చేస్తున్నది ఈశ్వరుడు, శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లొచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళు మనుషుల్లాగా ఎక్కడో దేవలోకంలో కూర్చుని ఏవో పనులు చెయ్యరు కదా. బ్రహ్మదేవుడు ఎప్పుడూ బొమ్మలు చేస్తూ కూర్చుంటాడు, ఇంకా ఆయనకి ఇదే పని కదా. అది నీవు రెండుగా చీలిపోయినావు, రెండుగా చీలావు. నువ్వే ఎట్లా చీలిపోయినావు? ఒకటి జీవాత్మగా, ఒకటి జగత్తుగా, ఒకటి మిథ్యాత్మగా, ఒకటి గౌణాత్మగా. ఈ పదాలు మీకు రావాలని నేను 2-3 సార్లు చెప్తున్నా. నేను మిథ్యాత్మ. మిథ్యాత్మ ఎందుకైనా నేను ఎప్పటికీ ఉండను. ఉన్నట్టుగా, మిథ్య అంటే అర్థం ఏమిట్రా? ఉన్నట్టుగా కనిపిస్తాను కానీ ఉండను. ఇందాకైనా గుర్తుపెట్టుకోండి, ఉన్నట్టుగా కనిపిస్తాను. నేను మనిషిని, ఎందుకంటే నా లోపల గాలి చేరబట్టి నేను ఆకారంగా కనపడుతున్నా. గాలి పోతే ఈ ఆకారం పోతుంది. అందుకని నా పేరు మిథ్యాత్మ, దాని పేరు గౌణాత్మ. అది దేనివల్ల నడుస్తోంది అంటే దానికి కొన్ని విధించాను నేను, దాని విధి ప్రకారం అది నడుస్తోంది. నా పేరు జీవుడు, దాని పేరు జగత్తు. దాని పేరు జగత్ ఎందుకు పెట్టారు, నా పేరు జీవుడు ఎందుకు పెట్టాడంటే నేను జీవిస్తున్నా, నేను బతికున్నాను అని చెప్తున్నా, జీవిస్తున్నా ఈ శరీరంలో. అందుకని నా పేరు జీవ. దాని పేరు జగత్ ఎందుకు పెట్టావు? అది జాయతే గచ్చతే. ఆ బెలూన్లన్నీ ఎట్లా పడున్నాయి, వాటిల్లో గాలి నింపినప్పుడు ఒక్కొక్కటి లేస్తున్నది, ఒక్కొక్కటి పోతున్నది. జాయతే పుడితే పుట్టిందంటాను, చస్తే చచ్చిందంటాను. ఇప్పుడు ఉన్న నేనే రెండుగా చీలిపోయినా. రెండుగా ఎవరిగా చీలాను? ఒక జీవుడుగా, ఒక జగత్తుగా, ఒక మిథ్యాత్మగా, ఒక గౌణాత్మగా. బాగా అర్థమవుతోంది కదమ్మా? సరే, నిజంగా కాదు, నిజంగా ఉన్నది నిత్యాత్మ. దానికే బ్రహ్మాత్మ, పరమాత్మ అని కూడా పేర్లు ఉన్నాయి. గౌణాత్మ యూనివర్సల్, మిథ్యాత్మ ఇండివిజువల్. ఇందాక చెప్పాను కదా, ఇది వ్యష్టి, అది సమిష్టి. ఈ రెండు నేను కాదనుకునేదే నిత్యాత్మ. కాబట్టి ఈ రెండు నువ్వు కాదు, నువ్వు నిత్యాత్మవి. నీ పేరు నిత్యాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ. అది నీకు పేరు. అది నీకు గురువు మొట్టమొదటి రోజు చెప్పాడు. అహం బ్రహ్మాస్మి అంటే జీవాత్మ బ్రహ్మ కాదు. ఎందుకని? జీవో బ్రహ్మైవ. ఈ జీవ అనేవాడు బ్రహ్మం అయి ఉన్నాడు, జీవ లేడు. బ్రహ్మము నిత్యాత్మ, జీవ కాదు. అందుకని నీవే జీవ జగత్తులుగా మారిపోయినావురా. కాబట్టి బాహ్యంగా ఉన్న నీ పేరు జగత్తు, అంతరంగా ఉన్న నీ పేరు జీవుడు. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే నేను జీవుడు అనుకుంటారా, నా రూపం వేరు, నా నామం వేరు, నా క్వాలిఫికేషన్ వేరు, నా స్టేటస్ వేరు, నా డబ్బులు వేరు, నువ్వు అన్నీ వేరుగా ఉన్నాయి. నువ్వు జగత్ అనుకున్నావు అనుకో, జగత్తు ఇంతమంది ఉన్నారు. ఇందులో ఒక్కొక్కరికి మళ్ళీ ఇండివిజువల్, వీడి రూపం వేరు, వాడి రూపం వేరు, వాడి రూపం వేరు, వాడి ధనం వేరు, రకరకాలు ఉన్నారు జీవ జగత్తులు. జీవ జగత్తులు రెండింటినీ తీసేశాను అనుకో, ఒక్కడనే ఉంటా.
అంతేనా? ఒక్కడిని ఎట్లుంటాను? వాళ్ళలో గాలి తీసి పారే, అది నిరాకారం అయిపోతుంది. నీలో గాలి తీసి పారే వాకు మనస్సులో భావనలోకి భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కుర్యాత్. క్రియలో అద్వైతం చెయ్యవాకురా, క్రియలో నువ్వు నేను ఒకటి కాదురా. శాస్త్రం ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే మనం భావంలో కాకుండా క్రియలో చేసామనుకో, క్రియలో వాడి గాలి తీసేయాలంటే వాడిని చంపాలి, వీడి గాలి తీసేయాలంటే వీడిని కూడా అందరినీ చంపితే అందులో గాలి నిరాకారం అవుతుంది. నిజమే. మనం తెలివి తక్కువ వాడమని మన ఋషులకు ముందే తెలుసు. అందుకని వాళ్ళు ఏమన్నారు? భావాద్వైతం సదా కుర్యాత్, భావంలో అద్వైతం చెయ్యి. గురుర్నైవ శిష్య, గురువు శిష్యుడు లేడని చెప్పారు కదండి. మీరు గురువు గారు కాదు, ఇప్పటి నుంచి నేనే గురువు, నువ్వు శిష్యుడివి, నువ్వు అక్కడ కింద కూర్చో, నేను పైన కూర్చుంటాను అనద్దంటున్నాడు. గురుర్నైవ శిష్య, గురువు శిష్యుడు లేడురా అంటే అర్థం ఏమిట్రా? జీవుడు జగత్తు లేవురా. ఎప్పుడు లేవురా? జీవుడు జీవత్వం పోగొట్టుకోవాలి, జగత్తు జగత్తత్వం పోగొట్టుకోవాలి. అప్పుడు మిథ్యాత్మ గౌణాత్మ ఎగిరిపోతే ఉన్నది నిత్యాత్మ అయితే అప్పుడు నిత్యాత్మ జీవుడు గురువు కాదు, శిష్యుడు కాదు. ఎట్లా పోగొట్టనండి? నువ్వు భావనలో పోగొట్టుకో, అప్పుడు నీకు అర్థమైపోతుంది ఇద్దరు లేరు, ఉన్నది ఒకడేనని. ఒక్కడు కాదు, నేను ఇద్దరు ఉన్నారంటే వాడు వేరు నేను వేరు, వాడి డబ్బులు వేరు నా డబ్బులు వేరు కదా, నా ఆకలి వేరు వాడి ఆకలి వేరు, నేను తెచ్చుకున్న అన్నం డబ్బా అయితే వాడికి పెడితే నాకు ఉండదు. అర్థమవుతుందా? అది ఏమ్మా? కాబట్టి నేను నిత్యాత్మ. ఈ ప్రశ్న కూడా ఎల్ఎన్ రాజు గారు నన్ను అడిగారు. 85 అయిపోయింది చూడు, చిన్న చిన్న ప్రశ్నలు కానీ దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. 86 వెంటనే ఆయన ఏమడిగారంటే, ఒకే ఆత్మ రెండుగా ఎందుకు చీలిపోయింది? చీలిందన్నావు కదా, అంటే వీడు వాడు వేరు అని నువ్వే చెప్తున్నావు. వీడు జీవాత్మ, అది జగత్తు. వీడి మిథ్యాత్మ, అది గౌణాత్మ. రెండు ఆత్మలు ఉన్నాయని చెబుతున్నా. ఈ రెండు తెలిసిన వాడికి మొత్తం నిత్యాత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ నీ ఇష్టం ఏమన్నా పెట్టుకో. ఒకే ఆత్మ రెండుగా ఎందుకు చీలిపోయింది? జీవాత్మ జగత్తుగా ఎందుకు చీలిపోయింది? దానికి ఏమి రోగం వచ్చింది? చీలింది. అవిద్య, అజ్ఞానము. ప్రశ్న అర్థమైంది కదా, కంటిన్యూస్గా చెప్తే అర్థమవుతుంది. అవిద్య అజ్ఞానం వల్ల ఆత్మ రెండైనట్లు అనిపిస్తున్నది. అవిద్య అజ్ఞానం. ఏమ్మా? అవిద్య అజ్ఞానం అంటే కంటికి క్యాట్రాక్ట్ అని ఒక రోగం వస్తుంది. కంటికి, కన్నుకొచ్చే జబ్బది. దాన్ని పొర వచ్చింది అంటారు మన వాళ్ళు, తెలియని వాళ్ళు భాషలో. ఆ క్యాట్రాక్ట్ని కాంట్రాక్ట్ అంటారు. విడదుంపలేదు. తెలియకపోతే నోరు మూసుకోవచ్చు. నా కంటికి కాంట్రాక్ట్ వచ్చిందండి. ఊరే మీకు ఇంగ్లీష్ మాట్లాడకపోతే నమస్కారం పెడతారా? మాట్లాడవకండిరా అంటారా? ఏం చేయాలరా అనుకుంటా. కంటికి ఒక పొర వస్తుంది. సాధారణంగా 40 సంవత్సరాలు దాటితే చెత్తవారంటారు. చెత్తవారం వచ్చింది అంటారు. అందుకనే అద్దాలు పెట్టుకుంటాం మనం. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ పొరను తీసేస్తున్నారు. అది ఉన్నప్పుడు, ఆ పొర ఉన్నప్పుడు కన్ను మంచిగానే ఉంది. కానీ ఆ పొర ఉన్నప్పుడు ఒక చంద్రుడు 2 చంద్రుళ్ళుగా కనబడతారు. ఒకటికి 2 కనబడతాడు. కావాలంటే మీరు మీ కన్నుని ఇట్లా పెట్టుకొని చూసుకోండి, 2 దీపాలు కనపడతాయి. కాస్త ఇట్లా అనండి, అంటే కన్ను నార్మల్గా ఉండకుండా అబ్నార్మల్గా ఉంటే చూసుకోండి ఇమీడియట్గా.
ఆ బల్బుని చూడండి, 2 బల్బులు కనపడతాయి. అక్కడ ఆ బల్బు మీరు ఇట్లా అనేటప్పటికి 2 ఇంట్లకి మారిందే. ఎవడన్నా ఒకటి తీసుకొచ్చి అక్కడ ఇంకో బల్బు పెట్టాడా? ఏంట్రా? అట్లా ఉన్నవాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, చంద్రులు 2 కనపడతారు. ఏమిట్రా నాకు 2 కనపడుతున్నారు అని వాడు దాన్ని సరిగ్గా పెట్టుకుని కనుక చూసినట్లయితే నార్మల్ పొజిషన్లో ఉంటే ఒకటే కనపడతారు కదా. ఇప్పుడు మనం కంటికి క్యాట్రాక్ట్ వచ్చింది. క్యాట్రాక్ట్ వచ్చిన వాడికి కంటికి జీవుడని జగత్ అని 2 కనపడతారు. ఎందుకంటే వాడు ఈ టెస్టులు చేసుకోవాలి. ఇది లోపల వచ్చిన గాలి వల్ల వచ్చింది అనేటువంటి జ్ఞానం వాడికి లేదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? 2గా చూస్తున్నాడు. ఒకే ఆత్మ 2గా ఎందుకు చీలిపోయింది అని అడిగాడు ఆయన. చీలిందా? బయట ఆత్మ లోపల ఆత్మ. ఇప్పుడు గిన్నె పెట్టి మీకు చూపించా కదరా, 2 అయిందని కూడా మీకు చెప్పా కదా. ఇది వ్యష్టి, అది సమిష్టి అని, ఇది ఇండివిజువల్, అది యూనివర్సల్ అని చెప్పుకున్నాం కదా. ఎందుకు ఒకటిగా ఉండకుండా 2గా ఎందుకు మారింది? ఇది ప్రశ్న. అవిద్య, అజ్ఞానం. ఏమ్మా? దీనివల్ల ఆత్మ 2 అయినట్టు కనిపిస్తుంది. అంతా కలిసి ఒకటే అఖండమని గుర్తించకపోవడం అజ్ఞానం. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. ఏమిట్రా జ్ఞానం? జ్ఞానం అంటే ఉన్నది ఒక్క పరమాత్మే. ఎవరో మొన్న నన్ను కంభంలోనో ఎక్కడో అడిగారు, అద్వైతమే ఎందుకు గొప్ప, ద్వైతం ఎందుకు గొప్ప కాదు అని. ఎందుకంటే ఉన్నది ఒకటే అయితే 2గా నువ్వు చీలిస్తే అది తప్పు, 1గా ఉంటే అది కరెక్ట్ కదా. అసలు అద్వైత విద్య చాలా గొప్పదర్రా. మీకు అది ఈజీగా దొరుకుతుంటే మీకు లెక్క లేకుండా పోతున్నది. ఏమన్నా ఏం చేద్దాం? కాస్త లెక్క పెట్టుకోండి కదా. అమ్మ మేమెందుకు లెక్క పెట్టుకుంటాం? మా కాలేజీలో మామూలుగా ఎంపీసీ అంటే కింగ్ అన్నమాట, బైపీసీ అంటే 1 రో తక్కువ కదా, హెచ్ఈసీ అంటే ఇంకా తక్కువ, సిఈసీ అంటే మరీ తక్కువ. అట్లా కాలేజ్ పిల్లలకి వాళ్ళు ఎంపీసీ అంటే మేము కాంగా, అమ్మ ఏ గ్రూప్ అమ్మా అని అడిగి, ఎంపీసీ మేడం, అది చెప్పడంలోనే కదా. అంటే ఏంటది? అద్వైతం అంటే అలాంటిది. కాలేజీ వాడు ఎంపీసీ చెప్పుకోవడం ఎంత గ్రేటో కదా. వెంటనే ఆ విన్నవాడు కూడా ఓ ఎంపీసీనా అంటాడు. అంటే వాడు సిఈసీనో హెచ్ఈసీనో అన్నాడు అనుకో, హెచ్ఈసీ తెలుగు మీడియం, సిఈసీ తెలుగు మీడియం అంటారు పిల్లలు. ఆ క్లాసులో కూడా పిల్లలు ఉంటారు. ఓ అట్లాగా అమ్మా, హెచ్ఈసీ తెలుగు మీడియమా కదా. వాడిని ఓ వెంటనే కంప్యూటర్ సైన్స్, ఓ కంప్యూటర్ సైన్సా అంటే ఏమిటి ప్రజెంట్ డేస్లో. ఇంకా కొన్ని రోజులు పోతే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఓ అట్లా వెరీ గుడ్ రా, మంచి అంటే ఆ గ్రూప్. అంటే ఇంకో 20 ఏళ్ల తర్వాత ఈ గ్రూప్ ఉండదు కదా. అప్పుడు మేమందరం ఏమనుకోవాలంటే 0 క్లాస్ అనుకోవాలి కదా. ఇప్పుడే మాకేం రావు కదా. చిన్నపిల్లలు మీరు చేసే ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మాకు లేదు, మాకు రావు, ఎందుకంటే మేము చదువుకోలే. సరే, అజ్ఞానము అంటే అర్థం ఏమిటి అంటే అంతా కలిసి ఒకటే అఖండం, అఖండ మండలాకారం అంటున్నావు. ఖండం కాలేదు. పరమాత్మ ఎట్లున్నాడు? అఖండంగా ఉన్నాడు, మండలాకారంగా ఉన్నాడు. మండలాకారం అని ఎందుకన్నావు? స్క్వేర్ లాగా ఉన్నాడని చెప్పచ్చు కదా. పరమాత్మ మండలం అయితే ఎక్కడ మొదలు పెట్టావో ఎక్కడ చివర చేసావో తెలియదు, దానికి ఆద్యంతాలు లేవు. స్క్వేర్కి అయితే ఇదిగో ఈ గీత, ఇది మొదలుపెట్టా, ఇది మొదలుపెట్టా, ఇది గీచా, ఇది గీచా అనొచ్చు కదా. మిగిలిన వేటికైనా ఆద్యంతాలు ఉంటాయి. సున్నాకి ఆద్యంతాలు ఉండవు. ఎక్కడ మొదలు పెడితే అదే, ఏ పాయింట్ మొదలైతే అదే సున్నా, అది కార్నర్ ఉండదు
అఖండ మండలాకారం, దాన్ని ముక్క చేయడానికి వీలు లేదు. అలాంటి వాడు పరమాత్మ. వాడు ఎక్కడున్నాడు? వ్యాప్తం ఏన చర అచరం. చరంలో ఉన్నాడంటే అచరంలో ఉండకూడదు, అచరంలో ఉన్నాడంటే చరంలో ఉండకూడదు. అంటే వీళ్ళిద్దరూ చరం, వీళ్ళ మధ్యలో ఇక్కడ ఖాళీ ఉంది, ఈ ఖాళీలో కూడా ఉన్నాడు రావాడు చెప్తున్నాడు. తత్పదం దర్శితం ఏనా. నువ్వు మొట్టమొదట ఏమని అడిగావు గురుదేవుణ్ణి అంటే కదా, వినాయకుడిని పూజించలే, విఘ్నం చెయ్యకురా అని అడగటల్లా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన. గురువుగారు మీకు దండం ఎందుకు పెడుతున్నానో తెలుసునా? నేను మీ నుంచి ఒకటి కోరుతున్నానండి. ఏం కోరుతున్నావురా? తత్పదం దర్శితం. ఆ తత్పదాన్ని చూపించవయ్యా. తత్పదం అంటే ఏమిట్రా? త్వము లేనటువంటి తత్తును చూపించు. తత్తు త్వమసి అని మీరు చెప్పారంటే మీరు కూడా గురువుగారు రెండు చెప్తున్నారు. మీరేం చెప్పారు? తత్తు చెప్పారు, త్వం. తత్తు త్వమసి అని నాకు చెప్తున్నారు. నాకు రెండు ఉన్నాయిరా అని చెప్తున్నారు. గురువుగారు నాకు రెండు ఉన్నది నాకే కనపడుతోంది, మీరెందుకు చెప్పాలి? నాకే కనపడుతోందంటే త్వం అంటే నేను జీవుణ్ణి, తత్ అంటే జగత్తు. నాకే రెండు కనపడుతుంటే నేనేమడుగుతున్నాను మిమ్మల్ని? రెండు కానటువంటి దాన్ని అడుగుతున్నాను. చరాచరాల్లో వ్యాపించిన పదం త్వం పదం కాదు, దర్శితం ఏనా. అందుకు మీకు దండం పెట్టానయ్యా. ఎందుకురా దండం పెట్టావు? ఏం కోరుతున్నావురా అని అడిగితే ఇదిరయ్యా నాకు కావాల్సింది, ఇస్తే చెప్పు, లేకపోతే నాకు తెలియదురా. అంతేగాని నాకు ఇంకోటి చెప్పి ఇదేని మనం నమ్మించవా, నన్ను మోసం చేయవా. మనం అడిగింది ఏంటి? నాకు ఎందుకు అది కనపడటం లేదు, నాకు ఎందుకు వేరుగా రెండు కనపడుతున్నాయి అని అడిగితే అజ్ఞానం. నాకు తెలుసుకునేటువంటి తెలివి లేదు. ఎందుకు లేదు అంటే జ్ఞానమే నేనని నమ్ముతున్నా. నేను జ్ఞానం కాదు. మరి నేనెవరు? ప్రజ్ఞానం. నేను ప్రజ్ఞానం అయితే నా అజ్ఞానం పోతుంది. అంతేనా? ఏమిరా అజ్ఞానం అంటే ఏమిటి? నాకు తెలియకపోవడం. ఏం తెలియదు? నేను అదేం తెలియదు. మరి అది ఎవరని అనుకుంటున్నావు? వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటున్నా. మరి నేను దేవుడు అనుకోవాలి. నువ్వు దేవుడు అయితే నువ్వు అన్నీ సృష్టించగలవా? కదా, దేవుడైతే అన్నీ సృష్టించాలి. దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు. నిన్ను కూడా సర్వజ్ఞుణ్ణి సర్వశక్తి సమన్వితుడిని నేను చేస్తా. నువ్వు అయ్యున్నావురా. గురువుగారు ఏం చెప్తున్నారంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. నాతో ఏం చెప్పించారు? అహం బ్రహ్మాస్మి. ఒరే నువ్వు అజ్ఞానం వల్ల నేను జీవాస్మి అని అనుకుంటున్నావురా. ఏమిటి అజ్ఞానం అంటే నీవు బొమ్మవి అని తెలియకుండా నేను యథార్థమని నువ్వు అనుకుంటున్నావురా. గాలి వల్ల నువ్వు ఇట్లా ఆకారం పొందావు. నువ్వు అసలు ఆకారం పొందిన వాడివి కాదు, నువ్వు నిరాకారానివి కదా. అదే కదా నువ్వు చూపించమని అడుగుతావు. మరి నాకు సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం నాకు ఎక్కడుందండి అని నువ్వు అంటున్నావు. ఒరే కళలో ఎన్ని మేడలు కట్టావురా. కళ అక్కర్లేదురా, ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నావు. ఇప్పుడు 14 అంతస్తుల మేడ కట్టమంటా నిన్ను. మేడ తయారు చేసావా లేదా? ఇప్పుడు ఉందా? ఎంత సిమెంట్ వాడావు, ఎంత ఇసుక వాడావు, ఎంతమంది కూలీలు పనిచేశారు, ఏం చేయకుండా నువ్వు పడతావా? అది అబద్ధమే కదండి. ఇది కూడా అబద్ధమే అని మేము అంటున్నాను రా. అవునా కదా? చెప్పు. అది అబద్ధమే కదండి అంటే ఇది కూడా అబద్ధమేనండి. నువ్వు అప్పుడు ఏమంటావు అంటే నువ్వు చాలా తెలివిగలవాడివి. ఎందుకంటే గురువుగారు కాదు తెలివిగలవాడు కాదు, నువ్వే తెలివిగలవాడి. నువ్వేమంటావంటే నేను కట్టిన 14 అంతస్తుల మేడ నాకే కనపడింది కదండి కదా, అందరికీ కనపడలేదు కదండి కదా. నేను కట్టిన మేడ కూలీలు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, మీరు ఉన్నారు, నాకే కనపడింది కదా. ఈ ప్రపంచం కూడా నీకే కనపడుతుంది రా. చూడు, ఆలోచించు.
ఎవడి ఇండివిజువల్ వాడికి ఈ ప్రపంచం ఉన్నదని అనిపిస్తోంది. అవునా కాదా? వీడు చెప్పాలా నీకు ఈ ప్రపంచం ఉందని, వాడు చెప్పాలా, నువ్వు చూస్తే కదా నీకు అనిపించింది. మరి అది నీకే అనిపించింది, ఇది నీకే అనిపించింది, నీకు బాధ ఏమిట్రా? మీరన్నీ మోసం చేస్తున్నా. నేను ఏ మోసం చేయటం లేదురా, నువ్వు మోసపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. సర్వశక్తి సమన్వితం, నీకు సర్వశక్తులు ఉన్నాయి, సృష్టించగలవు. ఇప్పుడు చూడు, 14 అంతస్తుల మేడని కూల్చేసావా? ఏం లేకుండా పోయిందా? ఏమిరా, నువ్వే తయారు చేసావు. నువ్వే అందులో 14వ అంతస్తులో ఒక ఉయ్యాల కట్టుకుని, ఆ ఉయ్యాల్లో నువ్వే కూర్చుని నువ్వు ఊగుతున్నావు. ఇప్పుడు 14 అంతస్తుల మేడలో పై అంతస్తులో ఒక ఉయ్యాల, ఆ ఉయ్యాల్లో కూర్చున్న నీవు, ఉయ్యాల ఎవడు తయారు చేశాడు? శబ్దమాత్రం చేత నువ్వు తయారు చేసుకోగలవు కదా. ఒక శబ్దంతో నువ్వు ఎట్లా తయారు చేసుకున్నావో, ఒక్క వాసనతో నువ్వు ఈ జన్మ తయారు చేసుకొని వచ్చావు. నువ్వే చేసుకున్నావు, వాడెవడో నాకు చేశాడంటావు. ఆ దేవుడు ఎవడో నన్ను సృష్టించావు. ఎవడు సృష్టించాడు? నువ్వే సృష్టించుకున్నావు. నీ ఇల్లు నువ్వే కట్టుకున్నావు, నువ్వే దాంట్లో ఉన్నావు, నువ్వే అక్కర్లేదంటే వదిలేస్తున్నావు. నేను పుట్టమని మేము అడిగామా? ఏమిరా, నిన్ను పుట్టమని మేము చెప్పలే, నువ్వే పుట్టావు, ఈ ప్రపంచంలోకి వచ్చావు. ఎందుకు వచ్చావురా అంటే నేనేదో అనుభవించాలని వచ్చానంటావు. ఎందుకు పోతావురా, పోవాకురా అంటే నేను పోకుండా ఎన్నుకుంటానంటావు. అంటే రావడం నీ ఇష్టమే, పోవడం నీ ఇష్టమే. మధ్యలో మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేస్తున్నావు. అవునా కాదు? ప్రపంచంలోకి ఎవడైనా వాడికై వాడే వచ్చాడా? వాడికై వాడే పోతున్నాడా? చచ్చేవాడిని అడగండి, ఎందుకురా చస్తావు, చావకుండా ఉండు అని చెప్పండి. అమ్మా నేను ఉండను, నేను పోతా. ఎందుకురా అంత పోవాలని గురుకులాడుతున్నావని అడగండి. కొత్త బట్టలు ఇక్కడ రెడీగా ఉంటే ఈ పాత చీర ఎవడు కట్టుకుంటాడురా కొత్తవి కట్టుకోకుండా? నీకు సత్యం తెలియకపోబట్టి ఈ ప్రపంచం నిన్ను ఆకర్షిస్తోంది. సత్యం తెలిస్తే ప్రపంచం నిన్ను ఆకర్షించలేదు, ఆకర్షించే శక్తి దానికి లేదు. ఏ ప్రపంచమైతే నిన్ను ఆకర్షిస్తోందో, దేని వైపుకి? మూడింటి వైపు ఆకర్షిస్తోంది. అది మాయ కదా. అది ఆకర్షిస్తే నిన్ను ఆకర్షణ పొందమన్నామా మేము? ఎందుకు దాని వెంటపడ్డావు? లేదండి మేమేం పడలేదు, అదేం మమ్మల్ని ఆకర్షించలేదు. కాదు నాయన, కాస్త చదువు రాని, చిన్న ఉద్యోగం రాని, నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు ఎందుకు నాకు పెళ్ళి చేయటం లేదు, వాళ్ళు చేయకపోతే నేనే చేసుకుంటాను, ఒరే మా అమ్మని పోయి అడగరా ఎందుకో నాకు పెళ్లి చేయటం లేదు, నేను సంపాదిస్తున్నా కదా అని వీడితో చెప్పిస్తాడు. అవునా కాదా? అంటే ఏమిటి? నువ్వు విల్లిగ్గా నువ్వన్నీ చేసుకుంటున్నావు, ఎవడి మీదో వేస్తున్నావు. తప్పుడు పనులన్నీ ఎవడు చేస్తున్నాడు రా? నువ్వే చేస్తున్నావు. చేసి మళ్ళీ నేను చేయలేదు అంటే జీవుడికి ఏం అలవాటు అంటే అన్ని చెడ్డ పనులన్నీ చేస్తాడు. ఏంటి? నీలో నువ్వు ఉండరా కదా, నీలో నువ్వు ఉండరా అని చెప్తే ఎప్పుడు బయటికి పోతుంటాడు. అంతర్ముఖ సమారాధ్య. లోపల ఉంటే నీకు అన్నీ అర్థమవుతాయిరా, బయటికి పోతే ఏం అర్థం కాదు. మరి బయటికి పోయి చావు, లోపల చావు కదా. చచ్చేదేదో లోపల చస్తే ఏం కష్టాలు. నిజంగా చూడండి రా, మన ఇంట్లో మనం ఉన్నాం అనుకో, మన ఇంట్లో అంటే నాలో నేనున్నాను అనుకో, బయటి ప్రపంచంతో నాకు గొడవే లేదు. బయటికి పోయినాను అనుకో సమస్య కదా. ఆలోచించండి. కుక్క దాలిగుంటలో పడుకున్నంతసేపు, కుక్క దాలిగుంట అని ఉంటుంది, మనం పాలు కాచుకోవడానికి దాలి అని పెట్టుకుంటారు పల్లెల్లో. స్టవ్లో పాలు కాచుకునే వాళ్ళకి అది తెలియదు అనుకోండి. దాలిలో పాలు పొంగవు,
మీరు స్టవ్ మీద పాలు పెట్టేస్తే అట్లా తిరిగి చూసేటప్పటికి మొత్తం పొంగిపోతుంది, అదంతా మనం తుడుచుకోవాలి. గాలిలో పాలు పెడితే మెల్లగా కాగుతుంది. గాలి అంటే పిడకలతో తయారు చేసిన ఒక మిల్క్, దాంట్లో పాలు పెడితే చక్కగా కాగి ఎర్రగా చక్కగా మీగడ గట్టి ఉంటాయి. తర్వాత అది తీసేస్తారు, ఆ గాలి వెచ్చగా ఉంటుంది. కుక్క పోయి పడుకుంటుంది, దాలిగుంట అంటారు దాన్ని. కుక్క దాలిగుంటలో పడుకున్నంతసేపు అనుకుంటుందట, ఈ దాలిగుంటలో వెచ్చగా పడుకోక నేను ఎందుకు వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి పోవాలి, అనవసరంగా వాళ్ళు నన్ను పాలు తాగావని పెరుగు తిన్నావని నన్ను ఎందుకు కొట్టాలి, చీ నేను ఎవ్వరింటికి పోను, గాలిగుంటలో హాయిగా పడుకుంటాను అనుకుంటుందిట కుక్క. ఒక్కసారి లేచి ఒక్కసారి జూలు వీలించుకుంటుంది. ఈ ఇంట్లోకి దిగుతామా, ఈ ఇంట్లో దూరితే ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఇంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఇల్లు నాది అనుకుంటున్నారు, కుక్కది అనుకోవటల్లా. కుక్క కూడా పాపం ఆ ఇంట్లోనే పుట్టింది కదా, ఆ ఇంట్లో పుట్టింది. పిల్లి పుట్టదా, కుక్క పుట్టదా, ఎలుక పుట్టదా, బల్లి పుట్టలేదా కదా. కానీ అవన్నీ పాపం ఈ ఇల్లు నాది అనుకోవటల్లా. ఈ ఇల్లు ఈ యజమానిది, వాడు ఉండనిస్తే ఉందాం, వాడు ఉండనివ్వకపోతే వెళ్ళిపోదాం. అందుకని బల్లికి ఇల్లు లేదు, పిల్లికి ఇల్లు లేదు, కుక్కకి ఇల్లు లేదు, కోతికి ఇల్లు లేదు. కానీ మనిషికి ఇల్లు ఉంది. ఉందా? మనిషి ఇది నాది అని దాన్ని ఓన్ చేసేసుకున్నాడు, అందుకని వాడికి ఇల్లు. వాడి ఇంట్లోకి కుక్క పోగానే వాడు ఒక దుడ్డు కర్ర పెట్టి దాన్ని చావుగొట్టాడు. మళ్ళీ కుయ్యో కుయ్యో అని అరుచుకుంటూ మళ్ళీ వచ్చి దాలిగుంటలో పడుకుంటుంది. దాలిగుంటలో పడుకున్నంతసేపు కుక్కకి ఎలాంటి భావం ఉంటుందో, నీలో నువ్వు ఉన్నంతసేపు చీచి ఈ ప్రపంచంలో ఎవరిని నేను పట్టించుకోకూడదు, నేను ఇందులోనే ఉండాలి, ఎందుకంటే ఇది సత్యం. ఎవరింటికన్నా పోతే నన్ను ఎట్లా సాగొట్టారు, కానీ సాగొడతారు కదరా. కాబట్టి ఎవరింటికి పోకూడదు, నాలో నేను ఉండాలి. అందుకే బుర్రకథ చెప్పేవాడు తందాన తాన తాన అంటాడు. ఒరే నీ లోపల నువ్వే ఉండి ఉండి చావరా, బయటికి రావకురా. కానీ ఆనందధామంలో ఉన్నంతసేపే నా లోపలనే ఉంటా. గేటు దాటితే దాలి ఉద్దలో రించి కుక్క ఒక్కసారి విదల్చుకుంటుంది. అమ్మ మమ్మల్ని కుక్కలు అంటున్నారా? కుక్కతో ఎందుకు పోల్చారు, మిగిలిన జంతువులతో ఎందుకు పోల్చలేదంటే, ఎంత గట్టిగా లాగేసి దెబ్బలు పెట్టి కట్టినా కూడా కుక్క తోక మళ్ళీ వంకర. కుక్కకు తోక ఎట్లుంటుంది? ఎంత మంచి కుక్క అయినా దానికి తోక వంకర. మన బుద్ధి కూడా, మన బుద్ధి అంటే జీవుడి బుద్ధి కూడా ఎంత వేదాంతం చెప్పినా మన ఋషులు ఎంతో చెప్పారు. విన్నంతసేపు చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బాగుంటుంది, తర్వాత ఎందుకంటే బాగుండదు అంటే, విన్నంతసేపు బాగుంటుంది ఎందుకంటే అది మన కథ. ఒక ఊళ్ళో అయోధ్యలో దశరథుడు ఉన్నాడు, వాడికి 9 కొడుకులు అని చెప్పామనుకో, అది ఎవడి కథ, మన కథ కాదు. అందుకని అది కొంతవరకు చెప్పి మిస్ అయినా మనకేమనిపించదు. ఇది మన కథ. నా కథ నాకు చాలా బాగుంటుంది, అందుకని నా కథనే వినాలి అని ఉంటుంది. పిల్లలకు కూడా మీ కథ మీరు చెప్పండి, వాడు వింటాడు. మీరు వేరే కథ చెప్పండి, వాడు వినడు. అంటే వాడు వినడంటే వాడు గుర్తుపెట్టుకోడు. ఎవడి కథ వాడికి బాగా గుర్తుంటుంది. అయితే మనం పిల్లలకి ఆ కథలు చెప్పం. మనం ఏం చెప్తామంటే, రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. ఎందుకు అంటే, వానా ఇప్పుడు నువ్వు రావాకు, అనదర్ డే రా. ఎందుకంటే ఇప్పుడు లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. ఈ జానీగాడు ఎవడో ఉన్నాడు, వాడు ఇప్పుడు ఆడుకోవాలి, అందుకని నువ్వు రావాకు. నువ్వు వస్తే ఒడ్లు పండుతాయి, అవి పండితే మేమందరం తినాల్సి వస్తుంది. అందుకని మేము కరువుతో చావాలంటే గో అవే. అది కథ.
ఇంగ్లీష్ మీడియం కదా. మరి వాళ్ళు ఎందుకండి ఈ పాట పాడుతున్నా అంటే వాళ్ళకి ఎప్పుడు వాన వచ్చేసి వస్తుంటే వాళ్ళకి పంట అవసరం లే, ఎక్కడి నుంచో దిగుమతులు చేసుకొని వాళ్ళు మింగుతారు, వాడికి అక్కర్లే. మనకు కావాలి, మనది వ్యవసాయ దేశం. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టవాకండి. మీడియం అంటే భాషరా, ఏ భాష అయితే ఏమిటి, మీకు సబ్జెక్టు విషయం తెలియాలి. కానీ మేమందరం తెలుగు మీడియమే చదువుకున్నామమ్మా, మేమేం ఇంగ్లీష్ మీడియం కాదు. మాకేం ఉద్యోగం రాకుండా పోలే. అందరికీ ఏదో ఇంగ్లీష్ అంటే అదేదో గొప్ప అయినట్టు, అది మాత్రమే భాష అయినట్టు. అది ఎందుకు భాష అంటే, నువ్వు ఏదైనా వేరే దేశానికి పోతే యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి అది నీ అందరికీ అర్థం అవుతుంది అని కదా. నువ్వు ఒక భాష నీకు బాగా వచ్చినప్పుడు ఇంకో దేశానికి వెళితే ఇంకో భాష నీకు రాదా? అదే భాష నేర్చుకుంటే నీ భాషే నీకు రాదు, ఆలోచించడం కూడా నీ మొహానికి రాదు. ఎప్పుడు ఆలోచన మన భాషలోనే ఆలోచిస్తాం. ఎక్కడ మాట్లాడినా కూడా నీ భాషలో నీకు ఆలోచన వస్తుంది, ఇంకో భాషలో నీకు ఆలోచన రాదు. నీ ఆలోచనకి భాష వెతుక్కోవాలి. సరే, ఇప్పుడు ఎట్లా ముక్కలైందో చెప్తున్నాడు. అఖండమైనటువంటి జ్ఞానం ఖండం ఎట్లయిందో చెబుతున్నాడు. ఖండం అవ్వలేదు, అయినట్టు నువ్వు అనుకుంటా. ఇది కూడా నన్ను ఎల్ఎన్ రాజు గారు అడిగిన ప్రశ్న. ఎందుకంటే నా ఎగ్జామినర్ ఆయన, నాకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆయన. అందుకని నాకు ఇంకా భయమే లేదు. యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తే ఇంకా భయపడాల్సిన పని లేదు. సర్టిఫికెట్ ఇవ్వకపోతే అందుకని ఎగ్జామినర్ ఉండాలి. పాఠం చెప్పిన వాడు ఒకడు ఉన్నా కూడా ఎంత మంచిగా పాఠం చెప్పినా వీడు చెప్పిన పాఠం కరెక్టు అన్నవాడు ఇంకొకడు కావాలి నాకు. మనం పరీక్ష ఎందుకు రాస్తామదా? నాకున్న జ్ఞానం ఎంత అని వాడు మెజర్ చేసి నాకు ఇన్ని మార్కులు ఇస్తాడు. అందుకు మనం పరీక్ష రాస్తాం. పరీక్ష రాసి పాస్ అయిన తర్వాత మన పేరు పక్కన 2 అక్షరాలు తగిలిస్తాడు కదా. వీడు BA అనో, వీడు MA అనో, వీడు PhD అనో, ఏవో 4 ముక్కలు తగిలిస్తాడు, 2 అక్షరాలు. అంటే దానికి వాల్యూ ఉంది, మిగిలిన దానికి వాల్యూ లేదు. ఎంత నీకు నాలెడ్జ్ ఉన్నా సర్టిఫికెట్ లేకపోతే వాల్యూ లేదు. కాబట్టి నన్ను సర్టిఫై చేసినది ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారు. ఒకవేళ నేను ఏదన్నా చెప్తున్న దాంట్లో తప్పుంటే ఎట్లా చేసావయ్యా ఇవన్నీ సర్టిఫై అని మీరు అడగచ్చు, అంతే కదా. ఇంకెవడైనా కనుక ఉంటే అందుకని పదే పదే ఆయన చెప్పారు, ఆయన అడిగారు, నేను చెప్పాను అంటున్నా. నన్ను అడిగిన ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు మీరు కూడా జవాబు చెప్పగలిగితే మీకు కూడా యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది. వినండి, ఇంత వింటే కూడా చెప్పలేరా ఏమ్మా? ఇప్పుడు నేను రామనాథం గారి పోస్టులో ఉన్నా, మిమ్మల్ని ఎవడో పరీక్ష పెడతాడు కదా, వాడు సర్టిఫై చేస్తాడు, నేను సర్టిఫై చేయకూడదు. ఎందుకంటే నేను చెప్పా కాబట్టి నేను సర్టిఫై చేస్తే వాళ్ళే చేసుకున్నారంట, వాళ్ళు చేసుకోకూడదు. మనం ఇంకో యూనివర్సిటీలో నుంచి ఇంకో ప్రొఫెసర్తో దిద్దించుకోవాలి మన పేపర్. అది వినండి, అఖండమైన పరమాత్మ ఖండం ఎట్లయినాడు? ప్రశ్న అది కదా. ఒకే ఆత్మ రెండుగా ఎందుకు చీలిపోయింది అంటే అది క్వశ్చన్. ఆ ప్రశ్నలో జవాబు చెప్తున్నా, చాలా సింపుల్. నేను అట్లాగే చెప్పాను, నేను చెప్పిందే ఇక్కడ రాసే. అఖండ భారతం ముక్కలు కాలేదా? భారతదేశం ఎట్లా ఉండేదంటే అఖండం, ముక్క కాలే. మేము ఇండియా మ్యాప్ వేసుకుండే రోజుల్లో, అంటే మేము చదువుకుండే రోజుల్లో ఈ పక్కన మొట్టమొదట ఇట్లా 2 వేసుకోవాలి. ఇండియా మ్యాప్ కరాచీ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడ గుజరాత్ వేయాలి, గుజరాత్ నుంచి కిందికి రావాలి కదా. ఇక్కడ కేరళ, ఈ రాష్ట్రాలన్నీ వేసుకుని ఇక్కడ బెంగాల్ వేసుకోవాలి, కలకత్తా ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడి కిందికి వెళ్ళాలి, ఇది బర్మా, రంగూన్ వస్తుంది. ఈ పైనుంచి ఇక్కడికి వస్తే హిమాలయ పర్వతాలు, ఇట్లా నేపాలు, భూటాను వచ్చి మళ్ళీ ఈ కింది వరకు బర్మా వచ్చేస్తుంది. ఇదంతా అఖండ భారత్. అఖండ భారత్ మేము అట్లా బొమ్మ వేసుకుని మేము చదువుకున్నాం. మ్యాప్లు ఇవ్వరు, ఎగ్జామినేషన్ హాల్లో మ్యాప్ ఇవ్వరు. దీంట్లో గంగా నది, సింధు నది, అన్ని నదులు మేమే పెట్టాలి.
మా జాగ్రఫీ మాస్టర్ గారు అడిగేవారు, ఏమేమి ఇష్టం వచ్చినట్టుగా తీసిపోయి అక్కడ నేపాల్కి తీసుకుపోయి కేరళలో పెడతారు ఒక్కొక్క పిల్లలు. నీ ఇష్టమా? కదా, ఇట్లా పెట్టడం నీ ఇష్టమా అని కోపడేవాళ్ళు. అఖండమైనటువంటి భారతదేశం ఇక్కడ ముక్కైపోయింది. ఇది వెస్ట్ పాకిస్తాన్ అయిపోయింది, ఇది ఈస్ట్ పాకిస్తాన్, అది బంగ్లాదేశ్ అయిపోయింది, ఇది బర్మా అయిపోయింది. ఇప్పుడు ముక్కైపోయి మిగిలిన ఇంత భారతదేశం ఉంది. లేకపోతే భారతమాత ఇట్లా నుంచుంటే ఆమె కొంగు ఇట్లా కిందికి వేళ్లాడుతుంటే ఇది బర్మా, రంగూన్ కదా. నేను చిన్నప్పుడు జానపద వాంగ్మయాల్లో పాటలు ఎట్లా పాడాలంటే, రంగమెల్లిపోతానే నారాయణమ్మ, రంగూను చూసి వస్తానే నారాయణమ్మ అంటే రంగూను వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, చైనా వెళ్ళి బట్టలు తెచ్చుకునేవాళ్ళు. చీనాంబరాలంటే అవి పట్టు చీరలు, అవన్నీ మనకే ఉండేవి ఒకప్పుడు, వ్యాపారం అంతా జరిగేది. ఇప్పుడు మనం ఏమైపోయింది, మన భారతదేశం ఇంత ముక్కైపోయింది. ఇక్కడ పాకిస్తాన్ వేరు చేసుకున్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ అని తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ వేరైపోయింది. మీకు హిస్టరీయే తెలియదు, జాగ్రఫీ అసలు తెలియదు. ఏం చదువుకున్నారో ఏమో నాకే తెలియదు. మేము అట్లా చదువుకోలేదబ్బా కదా. ఏమి డిగ్రీలో మరి, అందరూ డిగ్రీలు. మా కాలంలో ఎస్ఎల్సీకే ఇవన్నీ వచ్చేవి, అన్ని సబ్జెక్ట్స్ ఎస్ఎస్ఎల్సీ వరకే ఉండేవి. తర్వాత మనం మన ఇష్టం వచ్చిన వేరే సబ్జెక్ట్స్ తీసుకోవాలి. మరి జ్ఞానం పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు జ్ఞానం చాలా పెరిగిందండి. మీ పాతకాలం చింతకాయ పచ్చడి జ్ఞానం కాదు మాకంటారు. మా చింతకాయ పచ్చడి చాలా గొప్పది కదా. ఈ రోజుకు నాకు ఇండియా మ్యాప్ కనపడుతుంది. అఖండ భారతం అంటే అది. మీరందరూ చదువుకున్నారు, మీకు ఇండియా మ్యాప్ ఇట్లా చూడగానే ఇవన్నీ కనపడతాయా? అస్సలు కనపడవు కదా. వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయంటే హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నాయంట. తెలీదు, కానీ చదువుకోలేదా? అందరు చదువుకున్నారు. వింధ్య హిమాచల యమున గంగ అంటున్నారే. వింధ్య ఎక్కడుంది? హిమాచలం ఎక్కడుంది? గంగ ఎక్కడుంది కదా. ఈ రోజు కూడా మాకు తెలుసు, ఇక్కడ మానస సరోవర్లో ఇట్లా పుట్టి బ్రహ్మపుత్ర ఇటువైపు వచ్చింది, గంగ ఇటు వచ్చింది, కలకత్తా దగ్గర కలుస్తుంది, సింధు ఇటు వచ్చింది, కరాచీ దగ్గర కలుస్తుంది, మాకు తెలుసు. అంటే నేను చదువుకుని ఎన్నేళ్ళు అయి ఉంటుంది? 80 ఏళ్ళు అయి ఉంటుంది. 80 కాదనుకోండి, 75 ఏళ్ళన్నా అయి ఉంటుంది కదా. మరి మీరు ఇంకా మొన్న చదువుకొచ్చారు, పెట్టండి ఇక్కడే తెలుస్తుంది. అఖండ భారతం, అఖండ భారతం ముక్కలైంది అంటున్నాడు. నిజంగా ముక్కలైందా? ఇప్పుడు కూడా భారతం అలాగే ఉంది. భారతం అంటే భారతదేశం అమ్మ, భారతం అంటే మహాభారతం అనుకునేది కదా. ఎట్లా ముక్కలైందో చెప్తున్నా. ఎవడికి వాడు ఇది మా రాష్ట్రము కదా, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ, ఇది కర్ణాటక, ఇది తమిళనాడు, ఇట్లా అన్ని గుర్తులు పెట్టుకుని ఒక్కొక్క గీతలు గీచుకున్నారు కదా. భారతదేశం ఏం కాలేదు కదా. ఇది దీని లోపల ఇప్పుడు మనం ఆ డబ్బా ఎట్లా పెట్టామో, మీ శరీరాలు ఎట్లా పెట్టుకున్నారో అట్లా ఏం చేసుకున్నాం, మా అఖండమైన భారతదేశాన్ని రాష్ట్రాలుగా ముందు ముక్కలు చేశావు. ముక్కలు చేశావా? భావనలో చేశావు కదా. భావనలో చేయకపోతే ఇది తమిళనాడు, ఇది తెలంగాణ. అసలు ఇంకా చిత్రం ఏమిటంటే, భావనలో చేసి కరోనా అప్పుడు ఈ మన రాష్ట్రంలో నుంచి తెలంగాణకు పోవాలంటే మధ్యలో మీ రాష్ట్రం నుంచి మాకు రాకూడదు, హాస్పిటల్ అక్కడ ఉంది, మనకు హాస్పిటల్ లేదు, మన మనుషుల్ని తీసుకుపోనిచ్చేవాళ్ళు కాదు కదా. ఆ స్టేట్ దగ్గర పోలీసులు ఉండేవాళ్ళు. ఎక్కడ ఇందాక ఇదిగో దీనికి పక్కనగా ఈ డబ్బాకి ఈ కొస ఎట్లా ఉంది, ఇది బార్డర్. మొన్న మనం చూసాం. అరే నువ్వు భావనలో రాష్ట్రాన్ని ముక్కలు చేసావు కానీ నిజంగా ముక్కలు కాలేదు కదా. సరే రాష్ట్రం చేసావు,
రాష్ట్రాన్ని మళ్ళీ మా జిల్లా అని, మన జిల్లాలో మళ్ళీ మా ఊరని, మన ఊళ్ళో మళ్ళీ ఇది మా పల్లె అని ఊహారేఖలు గీచుకుని పరిధులు ఏర్పాటు చేసుకున్నావు కదా. ఇంతవరకు నేను ఇక్కడ బస్సు ఎక్కి కర్నూలు జిల్లా దాటి అనంతపూర్ జిల్లాకు వెళ్ళే దగ్గర ఇక్కడ వీళ్ళేమో వాళ్ళు స్వాగతం అని రాసేవాళ్ళు. అది దాటితే అనంతపూర్ జిల్లా ఒక పెద్ద ఆర్చి కట్టేవాళ్ళు. ఆర్చికి యువతలు ఉన్నది కర్నూలు జిల్లా. ఇప్పుడు కర్నూలు జిల్లాకి అనంతపూర్ జిల్లాకి ఏందిరా మధ్యలో తేడా? ఆర్చి కూడా తీసేశారు, ఇప్పుడు లేదు. కానీ ఊహారేఖ, ఇది నిజంగా రేఖ కాదు, ఇది ఊహారేఖ. అట్లా ఖండాలన్నీ, ఇది ఆసియా ఖండం, ఇది ఐరోపా ఖండం, ఇదంతా భూమిరా. ఈ భూమిలో ఇది ఆసియా, ఇది ఐరోపా, ఇది ఆస్ట్రేలియా, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా. నీ ముఖం, నీ బొంద, నీ తలకాయ, అంతే. అన్ని ముక్కలు ఎట్లా చేసుకున్నావు అట్లాగే నిరాకారమైన అఖండమైనటువంటి పరమాత్మని నీ అజ్ఞానం వల్ల ఖండంగా ముక్కలుగా చేసుకున్నావు. అందుకే ఒకే ఆత్మ రెండుగా చీలిపోయిందా, అనేకంగా చీలిపోయిందా? ఏకః అనేకో అహమస్మి, అనేకం అట్లా అయింది, నిజంగా అవలేదు. మరి ఇక్కడ జీవుడుగా జగత్తుగా అయితే నేను రెండుగా ఎందుకు చీలిపోయిందన్నావు? రెండుగా కాదు, అఖండమైన భారతదేశం రాష్ట్రాలుగా చీలింది, జిల్లాలుగా చీలింది, గ్రామాలుగా చీలింది, పట్టణాలుగా చీలింది, పల్లెగా చీలింది కదా, అడవులుగా చీలింది. ఇవన్నీ మరి ముక్కల. ఇది భారతదేశం కాదా కదా? ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా? తెలంగాణ భారతదేశంలో ఉందా లేదా? అంటే భారతదేశం అవునా కాదా? మొత్తం కలిస్తే భారతదేశం. ముక్కలుగా ఉంటే ఆయా రాష్ట్రాలు. ముక్కలుగా లేదు, ఒకటిగానే ఉంది. అట్లా పరమాత్మ నిత్యాత్మగానే ఉన్నాడు. జీవాత్మ గౌణాత్మ నువ్వు పెట్టుకున్న భాగాలు నువ్వు అర్థం చేసుకో జాగ్రత్తగా. తెలిసిందా? ఓం తత్సత్. తస్య ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అమ్మా, ఈ సమయం 4 నుంచి 8 వరకు, తెల్లవారుజాము 4 నుంచి 8 వరకు సత్వగుణం టైం కదా. పొద్దున 8 నుంచి సాయంత్రం 4 వరకు రజోగుణం టైం. రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4 వరకు తమోగుణం టైం. తమోగుణం టైంలో నిద్రపోండి. నేను సత్వగుణ టైంలో మీకు పాఠం